బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ అయిపోతాయా? ఆల్కహాల్ బాడీలో ఉండే వాటర్ అంతా తీసేసి పంపించేస్తుంది. సో అసలు ఎంత వాటర్ తీసుకోవాలి ఫర్ కిడ్నీ హెల్త్? 2.5 to 3 liters. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయొద్దు, స్మోక్ చేయొద్దు అంటే వినే సిచ్యువేషన్స్లో ఎవరు లేరు. బట్ కానీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది సార్? కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఇవి డైరెక్ట్ లింక్ ఉంది. ప్రోటీన్ కన్జంప్షన్ వల్ల ఎంత ప్రెషర్ పడుతుంది ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయడం వల్ల కిడ్నీస్ మీద? 1 gram per kg per day వాళ్ళు తీసుకోవాలి. అవసరం రికమెండెడ్ డైటరీ అలవెన్స్, డైలీ అలవెన్స్. సో క్రియాటిన్ తీసుకునే వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేయించుకోవాలి? మేబీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా చూసుకోవాలి వాళ్ళకి. ఇప్పటివరకు ఎన్ని సర్జరీస్ చేసింటారు సార్? సమ్ ఫ్యూ థౌజండ్స్. ఇండియాలో ప్రెసెంట్ నాట్ ఓన్లీ ఇన్ న్యూరాలజీ, అకార్డింగ్ టు ద ట్రెండ్స్ డాక్టర్స్ కొరత. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో సారీ ఫర్ హైజాకింగ్ యూ లైక్ దిస్. ఓకే, ఎందుకంటే మీరు చాలా బిజీ ఉన్నారు నేను చూస్తున్నాను, బట్ ఇంకా ఆల్రెడీ సెటప్తో వచ్చేసాం కాబట్టి ఐ కుడెంట్ హెల్ప్ దట్ అనమాట. సో బేసికల్లీ మీరు డాక్టర్ అవ్వాలి అన్న థాట్ మీకే ఉందా, పేరెంట్స్ నుండా? ఇదొక ఏంటి వెరీ యాక్సిడెంటల్ డెసిషన్ అనుకోండి. ఓకే. నేను ఆల్మోస్ట్ ఐఐటి ప్రిపరేషన్ కానీ కాలేజ్ జాయిన్ అయ్యాను. సో ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కాదు, ఇంటర్మీడియట్ ఎంపీసీ కాలేజ్. ఓకే ఓకే. సో తర్వాత ఒంట్లో బాగాలేక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మా ఫ్యామిలీ డాక్టర్ ఓబుల్ రెడ్డి గారు అని నెల్లూరులో. ఆయన సరే మైనర్ కండిషన్, ఇది కొద్దిగా మెడిసిన్స్ ఇచ్చేసి నీకు 10th పాస్ అయినావు కదా, ఎంత వచ్చాయని సరే చెప్పాను. ఇట్లా మ్యాథ్స్లో ఎంత వచ్చాయంటే 100 వచ్చాయని చెప్పాను, సైన్స్లో అంటే 100 వచ్చాయని చెప్పాను. నీకు రెండిట్లో మంచి మార్కులు వచ్చాయి కదా, నువ్వు మీ ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు, ఫ్యామిలీలో ఎవరు లేరు, అటు ఇటు ఎవరు మదర్ సైడ్ ఫాదర్ సైడ్ డాక్టర్స్ లేరు కదా, సో మీకు ఫ్యామిలీకి నువ్వు యూస్ఫుల్గా ఉంటుంది, నువ్వు మంచి తెలివైన వాడు ఇలా ఉన్నావు, డాక్టర్ అవ్వమ్మా అన్నాడు. సో సమ్హౌ అది మరి ఇంట్యూషనా డివైన్ గ్రేసా తెలీదు, ఓవర్ నైట్ డెసిషన్, అది ఎంపీసీ బదులు బైపీసీ జాయిన్ అయ్యాను. ఓకే. అలా అలా ఒక్కొక్క లెవెల్ దాటి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఓకే ఓకే. అండ్ ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ అనగానే చాలా హర్డిల్స్ ఉంటాయి చాలా మందికి, అంటే తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ మీరు స్పెసిఫిక్గా యూరాలజీ తీసుకోవాలి అని ముందే ఫిక్స్ అయ్యారా? ఫస్ట్ అంటే మనము అది ఆ డెసిషన్ ఫస్ట్ మనకి 3 steps ఉన్నాయి మనకి. ఫస్ట్ ఎంబీబీఎస్ అవ్వడం, తర్వాత సర్జరీ చేయడమా, మెడిసిన్ చేయడమా, డర్మటాలజీ, పీడియాట్రిక్, అట్లా రకరకాల బ్రాంచెస్లో నాకు యాజ్ అ సర్జన్ అవ్వాలని నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో జనరల్ సర్జరీ తర్వాత మనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనము కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జన్, కార్డియాక్ సర్జన్, అట్లా ఆంకో సర్జన్ అట్లా ఉన్నాయి. సో యూరాలజీ ఎందుకు తీసుకున్నానంటే, యూరాలజీలో మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్కి మనము మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అంటాం, అంటే ఓపెన్ ఆపరేషన్స్ లేకుండా ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్, లేజర్తో ప్రొసీజర్స్, ఇంకా కొత్తగా రోబోటిక్ ప్రొసీజర్స్. నేను అప్పుడే ఎంఎస్ చేస్తుండగా రోబోటిక్ అనేది ఎయిమ్స్ ఢిల్లీ హాస్పిటల్లో ఒక వర్క్షాప్ చేశారు వాళ్ళు, దాన్ని నేను నా ఫైనల్ ఇయర్లో అటెండ్ అయ్యాను. ఓకే. అక్కడ సర్జన్ వాజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఏ సర్జరీ అవే ఫ్రమ్ ద పేషెంట్. సో అండ్ ఆ రోబోటిక్లో ఉండే అడిషనల్ ఫీచర్స్ అవన్నీ చాలా ఇన్స్పైరింగ్ అండ్ ఫ్యాసినేటింగ్గా అనిపించింది. సో ఇది బాగుంది అనిపించింది. అప్పట్లో అది యూరాలజీలోనే ఉండింది, మెయిన్ యూరాలజికల్ ప్రొసీజర్స్కి వాడేవారు. సో దీస్ రీజన్స్ వల్ల నేను టాప్ స్టూడెంట్ సార్, ఇంట్రెస్ట్తో నేర్చుకునేవాడిని. న్యూ ఇయర్ 31st నైట్, మన డిసెంబర్ 31st రోజు చాలామంది పాపం ఆల్కహాల్ తీసుకొని యాక్సిడెంట్స్ అవి వస్తుంటారు. మాకు గాంధీ మెడికల్ కాలేజ్లో మేము చదువుకుంటుండేది. ఆ టైంలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో స్టాఫ్ సరిపోయారు కాదు. ఓకే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ ఇన్, ఎదర్ విక్టిమ్ ఆఫ్ ఏ పర్సన్ హూ టేక్ ఆల్కహాల్ ఆర్ ఆల్కహాల్ తీసుకున్న పర్సనే యాక్సిడెంట్స్తో వచ్చేవాళ్ళు అనమాట. సో ఉన్న 10 మంది సరిపోయేవాళ్ళు కాదు అక్కడ, డాక్టర్స్ గారు అందరు కలుపుకొని. సో నేను మా ఫ్రెండ్ అందరం మేము వాలంటీర్ చేసేవాళ్ళం అక్కడ వర్క్ చేయడానికి. ఓకే. అక్కడ
సపోర్ట్ ఇవ్వాలని. సో సమ్హౌ ఆ ఇంట్రెస్ట్ అయితే బై గాడ్స్ గ్రేస్ ఉండింది టు యునో లెర్న్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ లెర్న్ టు అప్లై టు ద పేషెంట్. ఓకే. సో ఇంట్రెస్ట్ హ్యాస్ డ్రివెన్ బేసిక్గా ఇక్కడ దాకా ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు చదువుకుంటున్నప్పుడు ఐ మీన్ మీరు ఎప్పుడైతే ఎంబీబీఎస్ అండ్ పీజీ చదువుతున్నప్పుడు అప్పుడు ఫ్యాసినేటింగ్గా అనిపించిందా? వన్ సర్వీస్లో జాయిన్ అయ్యి రియల్ టైంలో కేసెస్ చూస్తున్నప్పుడు ఫ్యాసినేటింగ్ అనిపించింది? ఇది ఎవరికన్నా ఇది చాలా వర్తిస్తుంది. ఎనీ ఫీల్డ్ యూఆర్ టేకింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ ఈజ్ ఉత్సాహం, ఎంతజియాజం ఉండాలి. సో మనం ఏది చేసినా మనం అది ఉత్సాహంగా చేయడానికి, అదొక క్యాజువల్గా చేయడానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. మనకు డాక్టర్స్ ఫస్ట్ పోస్టింగ్ ఉండేది అనాటమీ డిపార్ట్మెంట్. ఓకే. సో అక్కడ డెడ్ బాడీస్ కొందరు అన్క్లెయిమ్డ్, కొందరు డొనేట్ కూడా చేస్తారు. నాది బాడీ ప్లీజ్ గివ్ టు అనాటమీ డిపార్ట్మెంట్ ఫర్ చిల్డ్రన్ టు ఆర్ స్టూడెంట్స్ టు లర్న్. అలాంటి గొప్ప వ్యక్తుల డెడ్ బాడీస్ మీద మేము ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి నేర్చుకుంటాం. సో బాడీలో ఎన్నో వేల రక్తనాళాలు, నరాలు, ఆర్గాన్స్, వాటి షేప్స్, వాటి స్ట్రక్చర్స్ అన్నీ దాంట్లో నేర్చుకుంటాం. సో అక్కడ మనం ఫస్ట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో అది కూడా నేను ఇంట్రెస్ట్గా అన్ని నేను దాన్ని మామూలుగా ఎవరికైనా చూస్తే మనకి కొద్దిగా గొగ్గరు పడుతుంది ఒళ్ళు. అవును, బ్లడ్ అంటే భయం కూడా వేస్తుంది. అంటే బ్లడ్ ఏమి ఉండదు, డెడ్ బాడీ అంటే వాళ్ళందరినీ ఎంబామింగ్ చేస్తారు, అంటే కులిపోకుండా సొల్యూషన్స్ ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటుంది, అంతా ఎండిపోయి గట్టిగా అయిపోయి బ్లాక్గా అయిపోయి ఉంటుంది. సో బ్లడ్ ఇంకేం ఉండదు, ఎండిపోయి ఉంటుంది. సో అయినా కూడా ఇట్స్ నాట్ ఈజీ టు అప్రోచ్ ఫస్ట్ టైం వెళ్ళాం. సమ్హౌ ఈ ఎంతూసియాజం వల్ల నేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను వాలంటీర్ చేశాను. అంటే మా బ్యాచ్లో, అంటే వన్ ఆఫ్ ది ఫ్యూ పీపుల్ హూ డిడ్ యాక్చువల్లీ ద డిసెక్షన్ అంటాం దాంట్లో. ఇంకా వేరే వాళ్ళు మాకు ఒక టీమ్స్ ఉంటారు, టీమ్స్లో అందరు వచ్చి వెనకాల వెనకాల చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అట్లా అది ఫస్ట్లో నేర్చుకోవడం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి క్లినికల్ పోస్టింగ్స్ అంటారు, అంటే హాస్పిటల్లో పేషెంట్స్ని ఎగ్జామిన్ చేయడము, నేర్చుకోవడం, అసలు డిసీజ్ యాక్చువల్ నేర్చుకోవడం. సో సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అక్కడ నేర్చుకోవడము, పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళ జస్ట్ ఒక ఆబ్జెక్ట్ లాగా నేర్చుకోవడంగా చూడకుండా నెక్స్ట్ వాళ్ళకి సబ్జెక్టివ్ ఫీలింగ్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ ఫైనాన్షియల్ అండ్ ఇవన్నీ కూడా హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అక్కడ స్టార్ట్ అవుతుంది యాజ్ అ స్టూడెంట్. అప్పుడు దాకా మనకి ఏముంటుంది, బుక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అదే ఉంటుంది. అక్కడ హ్యూమన్ ఇంటరాక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం స్లోగా మేము ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ వీ కెన్ కౌంట్ ఫ్రమ్ దట్ పాయింట్ యాక్చువల్లీ. వాట్ సంబడీ ఈజ్ సఫరింగ్ వీ విల్ అండర్స్టాండ్. సంబడీ మే టెల్ ఇన్ దేర్ లాంగ్వేజ్, సమ్టైమ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ టెల్. సో అక్కడి నుంచి మనము అబ్జర్వ్ చేసి రకరకాల సిచ్యువేషన్స్ చేయడం వల్ల ఎనీ డాక్టర్, ఆల్ ద డాక్టర్స్ హూ ఆర్ రైట్ నౌ ప్రాక్టీసింగ్, దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ బీజం అక్కడే పడుతుంది అనమాట, క్లినికల్ పోస్టింగ్స్లో. సో అట్లా అక్కడి నుంచి మనం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. సో స్లోగా ఇంకా ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క స్టెప్స్ క్రాస్ చేసుకొని మనము ఇంకా ఇప్పుడు కూడా నాది అయిపోయిందని కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చదువుకోవడం అంటే దట్స్ వాట్, ఇదంతా ప్రాక్టికల్. ఇప్పుడు చదవడం అంటే మనము బుక్కే అనే కాదు. సో కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త రకమైన ట్రీట్మెంట్ ఫర్ ద ఓల్డ్ ప్రాబ్లమే. ఓకే, లేదంటే కొత్త డేటా వచ్చింది. సో ఇవన్నీ మనము ఎందుకు చేయాలి, ఇది తీసుకొచ్చి రేపు ఒక పర్సన్ మన ఎదురుకు కూర్చున్నారు, వాళ్ళకి ఇంకా బెటర్గా ఏమైనా చేయొచ్చా అనే ఉద్దేశం ప్రతి డాక్టర్కి ఉండాలి. ఓకే, ఆర్ వి ఇంప్రూవైజింగ్ అవర్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, పేషెంట్ కేర్, అవి మనం చూసుకుంటూ వాటిని, ఓకే కొత్తది వచ్చిందన్న మాత్రాన మనము డేటాని బ్లైండ్గా మనం పేషెంట్స్కి అందించడం కూడా, అంటే నేను అనేది మేబీ ఇట్ ఈస్ వెల్ టెస్టెడ్, ట్రైడ్, వెస్టర్న్ ఫ్రంట్లో రిజల్ట్స్ ఉన్నాయి, కానీ మనం డైరెక్ట్గా అవి మన పబ్లిక్కి, మన ఇండియన్ సినారియోకి అది ఎంత వర్తిస్తుంది అనేది మనం డైరెక్ట్గా అప్లై చేయకుండా మనము కాషియస్గా, ఓకే
either it is technology or a device or sometimes protocols, disease protocol. యా ఫస్ట్ ఇది చేయాలి, లేదంటే ఫస్ట్ ఇది చేయాలి, ఫస్ట్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ చేయాలి, లేదా ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్గా మనము అవర్ సెల్స్ని మనం ట్రైన్ చేసుకోవాలి. దీనికి రకరకాల కాన్ఫరెన్సెస్కి, వర్క్షాప్స్కి అటెండ్ అవుతూ. సో ఎందుకంటే సైన్స్ ఈజ్ డెవలపింగ్ సో ఫాస్ట్. సో అవి మనం మిస్ అయ్యామంటే వాట్ వీఆర్ డూయింగ్ టు ద పేషెంట్ ఈజ్ నాట్ అప్రాప్రియేట్. సో వీ హ్యావ్ టు బి ఆనెస్ట్ టు ద ప్రొఫెషన్ అండ్ ద పేషెంట్. ఓకే. అండ్ అస్సలు పర్సనల్ లైఫ్ ఉండదు డాక్టర్స్కి. ఈ క్లెయిమ్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మనకి ఇట్స్ ఏ మెనూ అనుకోండి. సపోజ్ హోటల్కి వెళ్తారు, మీకు యూ హ్యావ్ ఎ చాయిస్ టు డిసైడ్ వాట్ యూ వాంట్. ఓకే, దిస్ యువర్ చాయిస్. ఓకే, సో యూ వాంట్, I need so much professional time, 10 hours, 8 hours or 12 hours or 14 hours. అది టు లార్జ్ ఎక్స్టెంట్ డాక్టర్ చేతిలో ఉంటుంది. ఓకే, సో ఇఫ్ హీ సేస్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఆఫ్టర్ 5 o'clock, మేబీ హీ విల్ వర్క్ till 7 o'clock in some days. Okay, if somebody says I will start my day at 8 o'clock or 6 o'clock in the morning and I'll end at 10 o'clock, it is in his hands. Okay, there are senior good doctors who work only for 7 hours or 6 hours, even 4 hours a day, and then they are very effective in their treatments. Very maybe they are not financially successful, but they are clinically successful. ఓకే. సో ఇక్కడ మీరు అన్నట్టు ఎక్కడ మేము స్లో డౌన్ అయిపోయి దిస్ ఇస్ మై టైమ్, ఐ హ్యావ్ టు ఎండ్ ఇట్, ఐ హ్యావ్ టు స్పెండ్. ప్రొఫెషన్ కాకుండా ఫ్యామిలీ ఉంది, పర్సనల్ లైఫ్ ఉంది, పర్సనల్గా కూడా డెవలప్ చేసుకోవాలి. మేబీ ఇట్ ఈస్ మెంటల్, ఫిజికల్, స్పిరిచువల్, సైకలాజికల్, ఏదైనా సరే ఇవి కూడా చేసుకోవాలని మనం అలాట్ చేసుకోవాలి. అది అలాట్ చేసుకుని సాధ్యమైనంత వరకు ట్రై చేస్తే అది ఫీజిబుల్. అది ఓకే. అంటే కార్పొరేట్లో కాకుండా సార్ గవర్నమెంట్ డాక్టర్స్కి కానీ లేదంటే హెవీలీ ఎమర్జెన్సీస్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ ఇస్ ఇట్ పాసిబుల్? మేబీ యూనిఫామ్గా ఆన్సర్ చేయడం కష్టము. ఓకే. మీరు అన్నట్టు ఓన్లీ వన్ డాక్టర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఏ వెరీ రిమోట్ ప్లేస్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్ రెస్పాన్సిబుల్ ఫర్. నేను ఆ సిచ్యువేషన్లో లేను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీరు అన్నట్టు ఒక రిమోట్ ప్లేస్లో ఓకే అండ్ ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ దేర్ ఆర్ అండ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ అవైలబుల్, పీపుల్ ఆర్ లూజింగ్ లైవ్స్ ఆర్ బేబీస్ ఆర్ ఈ గర్భిణీ స్త్రీలు, ఇలాంటి పరిస్థితి, ఆ పరిస్థితిలో ఎవరికన్నా ఉంటే కనుక హార్డ్లీ దే విల్ హ్యావ్ ఎనీ పర్సనల్ టైం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సైలెంట్గా సర్వీస్ చేస్తున్నారు. రిమోట్ విలేజెస్, ట్రైబల్ ఏరియాస్, హిల్ ఏరియాస్ వేర్ పీపుల్ ఆర్ అన్ఏబుల్ టు రీచ్ టు హాస్పిటల్. సో మెనీ గ్రేట్ పీపుల్ ఆర్ సైలెంట్లీ వర్కింగ్. సో వాళ్ళకి మేబీ దేర్ లైఫ్ ఈజ్ డెడికేటెడ్ అండ్ పర్సనల్ లైఫ్ అనేది సెపరేట్ ఉండదు. సో మెనీ టైమ్స్ ఎదర్ కపుల్, డాక్టర్ కపుల్స్ కూడా ఉన్నారు, దే టుగెదర్ వర్క్ అండ్ దే ఆర్ క్వైట్ హ్యాపీ టు డూ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. డెడికేషన్ అది దట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ పిక్చర్. బట్ మోస్ట్ ప్లేసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. సో మెనీ డాక్టర్స్ మీరు అన్నట్టు నైట్స్ వస్తూ ఉండాలి. సో మెనీ కొలీగ్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఎ సీనియర్ డాక్టర్, ఆల్ ఆఫ్ అస్ గో త్రూ వేరియస్ స్టెప్స్, రెసిడెన్సీ అవన్నీ. ఆ స్టెప్స్లో మేము కూడా వీ వేకప్ సమ్ టైమ్స్ కంటిన్యూస్లీ 36 hours డ్యూటీ, దెన్ 6 hours స్లీప్, అగైన్ 36 hours డ్యూటీ. ఈ సైకిల్స్ నడుస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ది మేకింగ్ ఆఫ్ ఏ డాక్టర్లో సో దిస్ పర్సెవరెన్స్ టు వర్క్ అండ్ ఇదేంటి రెసిలియన్స్ టు వర్క్ వితౌట్ బ్రేక్ ఆర్ రెస్ట్ ట్రైనింగ్లో వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తుంది అక్కడ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు దానికంటే అన్నీ తక్కువే ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ డన్ మచ్ వర్స్ సిచ్యువేషన్స్లో వర్క్ చేసాం కదా, ఇప్పుడు దిస్ ఈజ్ ఓకే టు మేనేజ్ అనిపిస్తుంది. ఓకే. ఓకే. ముందే పిక్చర్ చూపించేస్తారు, ట్రైనింగ్లో అవి కూడా అయిపోతాయి. ఓకే. అండ్ ఇంకొకటి సార్, ఇండియాలో ప్రజెంట్ నాట్ ఓన్లీ ఇన్ యూరాలజీ, అకార్డింగ్ టు ద ట్రెండ్స్ డాక్టర్స్ కొరత ఎంత ఉంది సార్? డాక్టర్స్ ఆర్ ఇల్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఇండియాలోనే కాదు, ఈవెన్ మీరు బెస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో కూడా, బిగ్ కంట్రీస్ యూఎస్లో చూసుకుంటే సిటీస్ ఆర్ వెల్ పాపులేటెడ్, దట్
you cannot blame a doctor or anybody. Okay, you want your children to get the best studies, you want to live in a metro city. After going through a lot of నేను చెప్పాను కదా ట్రైనింగ్లో ఆ చెక్కడంలో you as any human person they want go and settle in a village if they can settle in a city. ఓకే. Okay, that's human tendency. Okay, for better livelihood, better amenities or so many reasons. So most doctors still want to settle in a city. So there are people who are service oriented, there are people who are emotionally attached to their native villages, native towns. Some people they are going back to towns and even sometimes villages, but proportion is less. ఓకే. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది, సో మెనీ పీపుల్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏ సిటీ బట్ కంపేర్డ్ టు స్మాలర్ సిటీస్ అండ్ విలేజెస్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, దీనివల్ల ఏమవుతుందంటే సిటీస్ కాకుండా సెకండ్ టైర్ సిటీస్ కానీ డిస్ట్రిక్ట్ లో టౌన్స్, నాన్ హెడ్ క్వార్టర్స్ టౌన్స్లో కూడా నెక్స్ట్ మనం ఒక డెకేడ్లో అట్లా యూ విల్ ఫైండ్ ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఒక ఎనీ విలేజ్కి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో యూ కెన్ ఫైండ్ ఏ స్పెషలిస్ట్. సూపర్ స్పెషలిస్ట్ మేబీ 1 hour, 1.5 hours. ఓన్లీ థింగ్ మనకి ఇక్కడ ఫిల్ అవ్వలేని గ్యాప్ ఏంటంటే ప్రాపర్లీ ట్రైన్డ్ డాక్టర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో మనకి విలేజెస్లో లేరు. సో దానికోసమని వీ కెనాట్ బ్లేమ్ ఎయిదర్ ద గవర్నమెంట్ ఆర్ ద డాక్టర్ ఆల్సో, బికాస్ గవర్నమెంట్ కాంట్ ప్రొవైడ్ incentive very strong enough to doctor to live in the village. Okay, they have their own limitations. Yes. Government doctor, okay, in the beginning he may come to the PHC and work there, but family avanni vachinappudu all other we are living in a system, how the system fallacies untayo it will be reflected in any profession. Yes. So alane meeku you won't see the doctors as supposed to they're like వాళ్ళు posted akkada untaru whole day, you may not find them. They may come for a day, 2 days they may not come, or they may come for an hour. So it's more of ill distribution rather than actual deficit. సో వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇప్పుడు మీరు కంట్రీ సైడ్ అంటారు, అక్కడ డాక్టర్స్ దే ఆర్ బెటర్ పేడ్, వెల్ పేడ్. సో పీపుల్ మోస్ట్ లైక్లీ ఇమ్మైగ్రెంట్ డాక్టర్స్ కంట్రీ సైడ్ వెళ్తారు. సో మీకు వేరే కంట్రీస్కి వెళ్ళి సర్వీస్ చేయాలి, సెటిల్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదు సార్? నాకు ఎంబీబీఎస్ అయిన తర్వాత సిట్యుయేషన్ వచ్చింది. సిబ్లింగ్స్, నాకు మా మిస్సెస్ సిబ్లింగ్స్ ఇద్దరు యుఎస్లో సెటిల్ అయి ఉన్నారు అప్పటికే. బట్ వీ బోత్ డిసైడెడ్ వీ విల్ సర్వ్ అవర్ కంట్రీ. సో అందుకని వీ డి నాట్ ఆప్ట్ ఫర్ యుఎస్ఎంఎల్ఈ, జిఆర్ఏ ఉంటాయి అన్నమాట. అవి రాసి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు. బట్ సమ్వాట్ జ్ఞానోదయం అయింది, మనం ఇండియాలోనే ఉండి మన వాళ్ళని ట్రీట్ చేసి పేరెంట్స్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటే బెటర్ అనిపించింది. ఓకే. అండ్ జెన్జీ కిడ్స్ ఉన్నారా మీకు కూడా? ఇప్పుడు ఉన్నారు కదా. సో వై యామ్ ఐ ఆస్కింగ్ జెన్జీ కిడ్స్ ఏంటంటే, ఇప్పుడు మాకున్న మైండ్ సెట్ వైజ్ సో ఎప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటాం, హార్డ్ వర్క్ చేయాలి, నెంబర్ ఆఫ్ అవర్స్ అంటే అసలు ముందే నో చెప్తాం దేనికైనా. సో అంటే ఏ మోటివేషన్తో మెడికల్ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి ఇప్పుడు జెన్జీ పీపుల్? ఇప్పుడు ఉండే somebody who is about to decide నేను ఇది చేయాలి అది చేయాలనుకునే వాళ్ళు, if somebody wants to become a doctor, that person లోపల నుంచి రావాలి. అది I love this profession, I want to do this. Okay, then that will drive everything, whatever generation. Actually we can be considered Gen Z for our parents. So for 4 generations before ki ippadi they will be awestruck, వాట్ ఈస్ దిస్ జనరేషన్. మేము మా చిన్నప్పుడు టీవీ చూసేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళు ఇంటర్నెట్ చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇఫ్ యూ గో 2-3 generations బిఫోర్ అస్, దెర్ వాజ్ నో టీవీ, దెర్ వాజ్ నో రేడియో ఆల్సో. ఏమైనా ఉంటే హరికథ, బుర్రకథ, దాంతో హ్యాపీగా ఉండి మహాభారతం వినడము, దట్స్ ద స్టాండర్డ్. ఈ టీవీ వచ్చిన తర్వాత అంతా చెడిపోయారని వాళ్ళు మమ్మల్ని అనొచ్చు కదా. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎవల్యూషన్. ఇఫ్ యూ గో ఫర్ 400 years, 500 years back, something else was there.
ఓకే. సో ఇట్ ఈస్ మనకు అనిపిస్తుంది మనం చాలా డిఫరెంట్ ఉన్నాము, లేదంటే మన పిల్లలు మనకంటే చాలా డిఫరెంట్ ఉన్నారు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మీరు బ్రాడ్గా చూస్తే, అంటే విహంగ వీక్షణం అంటారు అండి, బర్డ్స్ ఐ వ్యూ చూస్తే ఎవ్రీ జనరేషన్ ఈజ్ grossly different from their previous generation to the almost similar to the extent in basic principles. Maybe the gadgets or whatever you maybe it is different, but basic ga lack of attention span ivanni kuda it is worsening. ఓకే. ఓకే. So we only have to digest the fact that generation gap will be there and it has been there always. It never ఇప్పుడు ఏం వచ్చింది కాదు, కొత్తగా వచ్చింది కాదు. సో బట్ మనము అలానే మనం ఆలోచిస్తే ఎట్లయితే పూర్వకాలంలో కూడా ప్యాషన్తో గొప్ప వాళ్ళు అయ్యారో, మా జనరేషన్లో కూడా ప్యాషన్ ఉండే వాళ్ళు ఒకటే ఫోకస్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళతో, దట్ విల్ బి అప్లికబుల్ టు జెన్ జీ, జెన్ బీటా, ఆల్ఫా అన్నిటికీ. వాట్ ఎవర్ వాళ్ళకు కూడా. సో ద సేమ్ ప్యాషన్ ఆఫ్ హ్యూమానిటీ టు హెల్ప్ హ్యూమన్స్ ఆర్ హెల్ప్ వాట్ ఎవర్ బై వాట్ ఎవర్ వే, టెక్నాలజీయా, బిజినెస్సా, లానా, ఏదైనా సరే. ఇఫ్ యూ లైక్ వాట్ యూ వాంట్ టు డూ, ఓకే, then it will drive whatever gadgets. Maybe they'll slow down in a different way, but after they get matured of the surroundings and situation, that will continue. ఓకే. అండ్ మీరు మెడికల్ ఫీల్డ్కి వస్తే మీకు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్, ఈ పర్క్స్ మీకు ఉంటాయి అని చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు యూత్కి, తీసుకునే వాళ్ళకి? So many hurdles, so many already competition is there. Okay. So if you want to come, who has passion to come, yes, there is definitely, you can create your own mark. Okay. Okay. The biggest achievement you get is your own internal satisfaction. You made some difference to a suffering being. Okay. That achievement is possible in other professions also, but it won't be as dramatic as a doctor can get. An engineer can build a big, program or a bridge, whatever, and they can make the, end user life more comfortable. Okay, program eases their life. Smartphones easing our lives. Yeah. Bridges, it easily commute and all. But they will not see these people directly. Okay, they have to get satisfied. Okay, my bridge is very good. This first time we are able to bridge such a nice in it, such a difficult terrain. First time I am making a program in such a difficult situation, making so many. But they won't first hand get the gratitude, or gratitude is secondary. They may not get the first hand experience. Yes, I made a difference directly to this so and so person అనేది రాకపోవచ్చు. So this is a unique feature of being a doctor. అండ్ మీ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు బాగా మోస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఎనీ కేస్ ఆర్ పేషెంట్? We try not to get emotional with patients. We try. Okay. So keyword is try. Try, yeah. But we get. Usually younger people, okay, whom a disease can be reversed with a very even difficult treatment. Okay, and sometimes it needs a lot of effort, time, with them. Both sides. Yeah. Not a one single procedure or medicine కాకుండా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. అట్లాంటి వాళ్ళు మేబీ ఐ కెనాట్ నేమ్ వన్ పర్సన్. ఐ హ్యావ్ sizable number of people who gave me the opportunity to treat them. Okay. So maybe I was not successful, or maybe successful partially, I cannot say. But at least they still trusted me. Okay. Even if I was not successful, and they continued with me. Most of the times they get out of the disease. Sometimes we may not bring them, but still they don't blame us. So ఇట్లాంటి వాళ్ళు we don't forget. ఇప్పటి వరకు ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు సార్? Some few thousands. ఓకే, గాట్ ఇట్. అండ్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది సహజమైందనాలా, లేదంటే అంటే మేబీ మాకు ఎక్కువ కంపేర్ టు లాస్ట్ 20 years మీరు సర్వీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ కిడ్నీ స్టోన్స్ కేసెస్ ఎక్కువ అయ్యాయి అంటారా? ఇట్స్ ద సేమ్ ట్రెండ్ అంటారా అప్పటికి ఇప్పటికి? డెఫినెట్లీ ఇన్సిడెన్స్ అంటే పర్ 100 people అనుకోండి. ఓకే,
ప్రివలెన్స్ అంటే టోటల్ నెంబర్. ఓకే. సో పాపులేషన్ పెరిగితే ప్రివలెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఎందుకంటే పర్ 100 కూడా చూడాలి ప్రివలెన్స్. సో ప్రివలెన్సే కాకుండా ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇన్సిడెన్స్ అంటే ఇప్పుడు మనకి ఎప్పుడో ఎన్టీఆర్ గారి స్టేట్మెంట్ ఉంది 7 కోట్ల ఆంధ్రులు అని. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కంబైన్ చేస్తే కూడా దాని ఫిగర్ డబుల్ అయిపోయింది. అవునవును. సో పాపులేషన్ పెరిగినా కూడా నెంబర్ ఆఫ్ స్టోన్స్ పెరుగుతాయి, కానీ పర్ 100 పీపుల్ ఆర్ 1 మిలియన్ పీపుల్ కూడా పెరిగింది అనమాట. ఓకే. కేసెస్ కూడా పెరిగాయి. కేసెస్ అబ్సల్యూట్ నెంబరే కాకుండా పర్ 1000 పీపుల్ శాంపుల్ సైజ్ ఆల్సో శాంపుల్ సైజ్ కూడా పర్సెంటేజ్ కూడా పెరిగింది అనమాట. మెయిన్ రీజన్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్స్లో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఓకే. వీటిలో టు స్టోర్ ద ఫుడ్ వి యూజ్ సోడియం సాల్ట్. కాల్షియంని యూరిన్లోకి డిస్ప్లేస్ చేస్తుంది. కాల్షియం యూరిన్లో కాన్సన్ట్రేషన్ అయిపోయి దీనివల్ల కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి అన్నమాట. ఇంకొకటి మన సెడెంటరీ లైఫ్ స్టైల్స్తో ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ వల్ల వెయిట్ గెయిన్ వల్ల చాలా మందికి ఒబిసిటీ ఈజ్ అ డైరెక్ట్ రిస్క్ ఫర్ కిడ్నీ స్టోన్స్. సో అండ్ వాటర్ బదులు మనము ఎక్కువగా కూల్ డ్రింక్స్, కోలాస్ వాడడం చేసే వాళ్ళకు కూడా డైట్ కోక్. సో ఇస్ ఇట్ బ్యాడ్ ఫర్ కిడ్నీస్ ఆల్సో? See, all these carbonated drinks, they have caffeine. Okay. Or they are hyperosmolar. Hyperosmolar అంటే వాటర్ కంటెంట్ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి అవి. సో అది తీసుకుంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది. ఓకే. అబ్సల్యూట్ వాటర్ కంటెంట్ తగ్గుతుంది, ఎందుకంటే దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ ప్లెయిన్ వాటర్ కంటే. సో మనది అప్పుడు సొల్యూట్ కంటెంట్, కాల్షియం ఇవన్నీ ఏంటి మనం బ్లడ్లో వాటర్లో మిక్స్ అయినవి కదా, అవి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకే. వీటిలో స్టోన్ ఫార్మేషన్ చేసేవి ఉంటే అవి పెరుగుతాయి అన్నమాట. సో ఇఫ్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ దీస్ కోలాస్ అండ్ ఆల్ ఫర్ థర్స్ట్. లేదు అంటే ఎందుకు ఈ క్వశ్చన్ స్పెసిఫిక్గా అడిగానంటే సార్, ఈ మధ్య జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళంతా సో డైట్లో కోక్ తీసుకోవద్దు, డైట్ కోక్ తీసుకోవచ్చు కదా, వాటర్ 4 లీటర్స్ తాగాలంటే డైట్ కోక్ కూడా 2 లీటర్స్ తాగేయచ్చు, క్యాలరీస్ ఏం లేవు అనేది ఒక ఏమంటారు 2 liters of concentrated water you are drinking. యా. Okay. So this concentrated water is the culprit. ఓకే. సో డ్రింక్ సో డైట్ కోక్ లో క్యాలరీస్ లేవు, కాకపోతే అలాగని వేరే ఉన్నాయి కదా, స్టోన్ ఫార్మేషన్ చేయడానికి క్యాలరీ కంటే వేరే సొల్యూట్స్ కూడా ఉంటాయి కదా. ఓకే. సో యూ కెన్ టేక్ డైట్ కోక్ యాజ్ అయినా పార్టీలో అయినా ఎక్కడ అకేషనల్ తీసుకోవడం, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అయితే నో, ఇట్స్ అ బిగ్ హార్మ్ఫుల్ థింగ్. ఓకే. ఓకే, గాట్ ఇట్. అండ్ స్టోన్ సైజెస్ జనరల్గా మీరు అబ్జర్వ్ చేసే సైజెస్ ఏముంటాయి సార్? స్టోన్ ఫామ్ అయినప్పుడు మైక్రోస్కోపిక్ ఉంటుంది. 3 mm స్టోన్ వచ్చి పైప్లో ఇరుక్కోవచ్చు ఇరేటర్లో. ఓకే. సో ఆ పెయిన్ 15 mm స్టోన్తో కూడా కంపేరబుల్ ఉండకపోవచ్చు, సివియర్ పెయిన్ ఉండొచ్చు. ఓకే. సో 3 mm కెన్ కాజ్ సివియర్ పెయిన్, సివియర్ ట్రబుల్, ఈజీ టు ట్రీట్, బట్ పేషెంట్ విల్ నాట్ అండర్స్టాండ్ నాకు 3 mm 15 mm పెయిన్ ఈజ్ అన్బేరబుల్ ఉంటుంది. సమ్ టైమ్స్ అది 30, 40, 50 mm వరకు కూడా పైపులు ఇరుక్కోకపోతే పెయిన్ అనేది రాకుండా కూడా ఉండొచ్చు. సైలెంట్గా ఉండొచ్చు, సైలెంట్గా కిడ్నీని డ్యామేజ్ చేసేయచ్చు. అన్ఫార్చునేట్లీ కిడ్నీ డ్యామేజ్ అయ్యి వచ్చినప్పుడు మనం స్టోన్ తీయడం లాభం లేదని కిడ్నీ కూడా రిమూవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో ఎంత సైజు అంటే మోస్ట్లీ 50 mm దాటితే మనకు అట్లాంటి కేసెస్ వస్తాయా లేదా అంటే? అబ్సల్యూట్ నెంబర్ ఏం లేదు, లొకేషన్ ఆఫ్ ది స్టోన్, ఓకే, వాట్ ద స్టోన్ ఈస్ కాజింగ్ టు ద కిడ్నీ. పైప్ లో ఇప్పుడు ఏదైతే కిడ్నీ అనటమే చూస్తే మీకు కిడ్నీలో 4 రూమ్స్ ఉంటాయి, అన్ని కలిసి ఒక హాల్లోకి వస్తాయి, హాల్ నుంచి ఒక కారిడార్లోకి వస్తాయి. రూమ్స్ అనేది వాటిని క్యాలిసిస్ అంటాము, హాల్ అనేది పెల్విస్ అంటాము, దాని తర్వాత కారిడార్ అనేది యూరెటర్ అనమాట. ఒకసారి కారిడార్లో బ్లాక్ అయిందంటే కనుక ఇవన్నీ బ్లాక్ అయినట్టు. ఓకే. అదే రూమ్ లోనే ఉందంటే కనుక నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్, అక్కడ మీరు పెద్ద స్టోన్ ఉన్నా చిన్న స్టోన్ ఉన్నా కిడ్నీకి డ్యామేజ్ జరగదు, ఆ ఒక్క కారిడార్కి ఆ రూమ్కి డ్యామేజ్ అవుతుంది. హాల్లోకి వచ్చింది అనుకోండి, పెల్విస్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ 4 రూమ్స్ బ్లాక్ అయినాయి. యూరెటర్ అంటే 4 రూమ్స్ టైట్గా బ్లాక్ అయినట్టు. ఓకే. సో ఈ విధంగా లొకేషన్ బట్టి ఎంత సైజ్ అయినా కూడా మనకి లొకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్ సైజ్ మీరు 50 mm 40 mm కంటే ఏం చేస్తుంది కిడ్నీని అది దాన్ని బట్టి డెసిషన్ టు ట్రీట్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఈ మధ్య జిమ్ ట్రెండ్ కాబట్టి ప్రోటీన్ తినాలి అనేది ఒక ఏమంటారు బేసిక్ రూల్ అయిపోయింది, రైసే పెద్ద కల్ప్రిట్ అయిపోయింది కాబట్టి. సో ప్రోటీన్ కన్జంప్షన్ వల్ల
ఎంత ప్రెషర్ పడుతుంది ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయడం వల్ల కిడ్నీస్ మీద? నార్మల్ పర్సన్కి ఏదైతే కిడ్నీ ఫంక్షన్ ఉంటుందో 70 కేజీ పర్సన్, మ్యాన్ అయితే 75 కేజీస్, ఫీమేల్ అయితే 50 కేజీస్ రఫ్లీ. 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే వాళ్ళు తీసుకోవాలి, అవసరం. ఇట్స్ రికమెండెడ్ డైటరీ అలవెన్స్, డైలీ అలవెన్స్. సో మన యూజువల్ డైట్లో 1 గ్రామ్ తీసుకోవడం కష్టం ప్రోటీన్. 24 అవర్స్లో మీరు ఒకసారి క్యాల్కులేట్ చేస్తే యూ మే రీచ్ సమ్ 0.7 గ్రామ్, 0.8 గ్రామ్. సో యూ కెన్ టేక్ అప్ టు 1.2, 1.5 ఇఫ్ యువర్ కిడ్నీస్ ఆర్ నార్మల్. ఓకే, కిడ్నీస్ డిసీజ్ ఉండి అప్పుడు మనం ప్రోటీన్ రిస్ట్రిక్షన్ చెప్తాం అన్నమాట. ఓకే, సో కిడ్నీస్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ప్రోటీన్, గెట్ ఎ ఇవాల్యుయేషన్, బేసిక్ ఇవాల్యుయేషన్, కిడ్నీ ఫంక్షన్, హిమోగ్లోబిన్ అట్లాంటి. అప్ టు 1 గ్రామ్ పర్ కేజీ, 1.2 కూడా ఫైన్. బట్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి 1 గ్రామ్ తీసుకున్నా కూడా దే కెన్ బిల్డ్ దేర్ బాడీ. ఓకే, సో 1 గ్రామ్ ఈజ్ 70 grams per day. 70 to 75 if you are 70 to 75 kgs. ఓకే, So that is harmless. బాడీ బిల్డర్స్కి 2 grams కూడా తీసుకుంటారు. సో బాడీ బిల్డర్స్ 2 grams తీసుకుంటారు. సో 2 grams if your kidneys are normal, sometimes it is acceptable, sometimes it is not. You are entering into a red zone. So body builders have the risk of kidney damage. Is it? Protein కంటే steroid intake to build their body damages the kidney. ఓకే, సో స్టిరాయిడ్ అండ్ ప్రోటీన్ ఆల్రెడీ గెటింగ్ డ్యామేజ్డ్ కిడ్నీ, ప్రోటీన్ దాని మీద మీరు లోడ్ ఇస్తున్నారు, కిడ్నీ గెట్స్ డ్యామేజ్డ్ ర్యాపిడ్లీ. ఓకే, సో యూ హ్యావ్ టు మానిటర్ యువర్ కిడ్నీ ఫంక్షన్. స్టిరాయిడ్ ఈజ్ నాట్ రికమెండెడ్, anabolic steroid, but it's going on. Many people are taking under some supervision. How good the supervision మనకు తెలీదు. ఓకే, if you absolutely come to a medical supervision, we say no, don't take steroid. It is only for a look but not the power. But people need look, so they may not seek a doctor. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ చెప్తున్నారు, నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. ఓకే, సో 10 to 12 mm ఉన్న కిడ్నీ స్టోన్ కూడా హోమియోపతితో క్యూర్ చేయొచ్చు. నేను కూడా హోలిస్టిక్ మెడిసిన్ ఫాలో అవుతాను. ఐ మీన్ ఓకే, అలోపతి హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్, యోగా, ఆయుష్, ఆయుర్వేదిక్, homeopathy, all parallel streams of medicine have their place. ఓకే, సో ఎవరికి ఏది అప్లై చేయాలనేది అన్నీ తెలిసిన వాళ్ళు చెప్పాలి యాక్చువల్గా. సో వన్ స్ట్రీమ్ అతను ఇదే పనిచేస్తుందని ఎవరికో చెప్పడం కరెక్ట్ కాదు. వాట్ ఐ కెన్ సే ఫ్రమ్ మై సైడ్ యాజ్ అ అలోపతి డాక్టర్, ఓకే, యూ హ్యావ్ ఏ బిగ్ స్టోన్, ఓకే, ఆర్ ఏ ట్యూమర్, యూ కెనాట్ గో అండ్ సే ట్రై దిస్ మెడిసిన్ అండ్ యూనో యాజ్ ఆఫ్ నౌ జనరల్గా చెప్తున్నా, దేర్ మే బి సమ్ ట్యూమర్స్ మెడిసిన్స్తో కూడా కరిగిపెట్టి ఉన్నాయి. సో ఇవి స్టాండర్డ్గా అయితే వీటికి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ప్రాబ్లమ్ కాబట్టి ఫిజికల్ ట్రీట్మెంట్ చేయాలి, సర్జికల్ ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, సో సమ్ టైమ్స్ నా పేషెంట్స్లోనే 15 mm స్టోను, సమ్ టైమ్స్ రిపీటెడ్గా యూరిన్లో పాస్ చేసే వాళ్ళు ఉంటారు. 15 mm ఆ పైప్ అంతా ఫ్రీ అయిపోయి ఉంటుంది, కారిడార్, ద యూరెటర్ ఈజీగా వెళ్తుంది. ఇట్ మే అలో 15 mm ఆల్సో టు పాస్ ఆఫ్. Rarely. Okay. So we cannot take that one anecdote, right? Incident, and then apply. Okay, everybody, you can try. Maybe it could have passed with just water only, or allopathy, or maybe homeopathy. So we cannot say it doesn't work or it doesn't work. Okay. What we say, no, stop medicine. You need intervention. అనేది ఒక స్ట్రిక్ట్ క్రైటీరియా ఉన్నాయి. ఈవెన్ ఏ స్మాల్ స్టోన్ కాజింగ్ కంప్లీట్ బ్లాకేజ్ ఆఫ్ కిడ్నీ. ఓకే, ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అంటే కంటిన్యూస్ పెయిన్, మెడిసిన్స్ ఇచ్చినా కూడా కొద్ది తగ్గి మళ్ళీ వస్తుంది. ఓకే, దట్ ఈస్ కంప్లీట్ బ్లాకేజ్. అది దానికి 3 mm, 12 mm, 20 mm సైజ్తో సంబంధం లేదు. ఓకే, కిడ్నీలో పస్ ఫామ్ అవుతుంది, ఎదర్ బై బ్లడ్ టెస్ట్ ఆర్ సిమ్టమ్స్, ఫీవర్ వస్తున్నాయి, లేదంటే రిపోర్ట్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్ వాటిల్లో కిడ్నీ ఫంక్షన్ డ్రాప్ అయింది, సీరం క్రియాటిన్ పెరిగింది. ఓకే, సో ఇలాంటి ఫీచర్స్ ఏమైనా ఉంటే కనుక మనము we have to stop medical expulsive therapy, medicines, so whether it is allopathy, homeopathy, whatever it is, and go for intervention. Whether it is 3 mm, 12 mm, 30 mm. హోమియోపతి తీసుకొని లేట్ చేస్తూ ఉంటారు, నాన్ రెస్పాన్స్ టు ద అవర్ అడ్వైస్. ఓకే, ఎనీ మెడిసిన్, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని ఏమన్నా ఉండొచ్చు, బట్
వెన్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ రిమూవల్ అర్జెంట్ తక్షణంగా చేయాలని చెప్పి అది కాకుండా some good doctors will say, okay, no, this is, you have come to a red line, you go back to the procedure, we don't do procedure. That's a good thing. If they are not assessing the situation and then say, okay, I give medicine for any kidney stone, it is same, then unfortunately that is not the correct way to treat. Homeopathy and Ayurvedic ana sare. ఓకే You have to see the situation batti, okay, safe to give medicine, say unsafe to give medicine. Our differentiation should be done. ఓకే. అండ్ మీరు ఇందాక క్రియాటిన్ అన్నారు కాబట్టి సార్, ఇప్పుడు చాలా మంది అంటే బయట క్రియాటిన్ తీసుకుంటున్నారు. ఓకే, బికాస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇట్స్ బీన్ టెస్టెడ్ ఆన్ బిగ్ శాంపుల్ సైజ్, చాలా సేఫ్ సప్లిమెంట్ ఇది అని చెప్పి. సో క్రియాటిన్ తీసుకునే వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి? మేబీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా చూసుకోవాలి. వాళ్ళు కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ దానివల్ల కిడ్నీస్ ఏమైనా అఫెక్ట్ అయిన హిస్టరీ ఉందా, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ హిస్టరీ ఉందా. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దిస్ మీరు చెప్పిన వాళ్ళు జిమ్కి ఫిట్ అండ్ యంగర్ పీపుల్ తీసుకుంటారు కాబట్టి ఇది లేనప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి చేసుకుంటే బెటర్. అవునా? ఓకే. సో ఇఫ్ యువర్ క్రియాటినిన్ ఈజ్ నార్మల్, యూ కెన్ టేక్ క్రియాటిన్, బట్ ఆల్సో మోడరేట్లో తీసుకోవాలి. దానికంటే ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ప్రోటీన్ సప్లిమెంట్. ఓకే. It is always safe to have a protein supplement than actual creatine. అండ్ కిడ్నీ డ్యామేజ్ కేసెస్ ఎలా ఉన్నాయి సార్ ఇండియాలో? Kidney damage is the biggest burden for a kidney specialist. Nephrology, urology, రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. Nephrology is a kidney physician, urologist is a kidney surgeon. So any hospital you find anytime 20 to 30 patients on dialysis. Okay. సో ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే డయాలసిస్ డిపెండెంట్ స్టేజ్కి వెళ్ళినట్టు. అంతకుముందు కొన్ని స్టేజెస్లో మెడిసిన్స్తో వాళ్ళని కొద్దిగా స్లో డౌన్ చేయొచ్చు. సో ఈ బర్డన్కి మెయిన్ రీజన్ సేమ్ మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ డయాబెటీస్ అండ్ బీపీ. ఓకే. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఫర్ లాంగ్ టైమ్, బీపీ అండ్ అన్కంట్రోల్డ్ షుగర్ విల్ కాజ్ స్లో డ్యామేజ్ టు ద కిడ్నీ అండ్ దెన్ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. డయాబెటిక్స్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కనుక ర్యాపిడ్ డ్యామేజ్ టు ద కిడ్నీ, అప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే. కిడ్నీ స్టోన్స్, నెగ్లెక్టెడ్ కిడ్నీ స్టోన్స్ అఫెక్టింగ్ వన్ అండ్ దెన్ బోత్ కిడ్నీస్, కిడ్నీ డ్యామేజ్. ఇవి యూజువల్ మెజారిటీ ఆఫ్ పీపుల్. మిగతావి రేర్ కండిషన్స్, ఐజియో నెఫ్రోపతి, వేరే వేరే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో బాటమ్ లైన్, యూ కెన్ ప్రివెంట్ యువర్ కిడ్నీ డ్యామేజ్ ఇఫ్ యూ ఆర్ కేర్ఫుల్ అబౌట్ యువర్ హెల్త్. సో ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత ఈ డయాబెటీస్ వీటికి అన్ఫార్చునేట్లీ పీపుల్ నో ఆఫ్టర్ ద కిడ్నీ గెట్స్ డ్యామేజ్. సో ఏదో ఆయాసం వచ్చింది, లేదంటే కాళ్ళ వాపులు, మొహం వాపులు వచ్చాయని చెకప్ చేస్తే క్రియాటిన్ 7-8 అట్టా ఉంటుంది. అన్ని ఇవాల్యుయేషన్ చేస్తే ఇట్స్ ఎ స్లో అండ్ సైలెంట్ డ్యామేజ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. సో ఆ సిచ్యువేషన్లో మనము మన దేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ ఆ కొరత ఉంది ఆర్గాన్స్. ఓకే. సో బట్ బికాస్ ఆఫ్ మోర్ అవేర్నెస్, ఎడ్యుకేషన్, మోర్ రీచ్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఆర్ electronic media, so people are now getting aware of kidney donation of their family member who is brain dead. దీన్ని cadaver donation program అంటాం, జీవన్ దాన్ ప్రోగ్రామ్ అంటాం. Unfortunately our loved one has met an accident or some stroke, brain stroke. So the brain is dead, as confirmed honestly by doctors. దాంట్లో ఇక్కడ ఎవరు don't worry about any malpractice going on. If somebody is declaring brain death right now, medical stream is very honest about it, because they are sensitive enough who is brain dead or not. There's a team also, there is criteria, different independent teams ఉంటాయి. Once somebody tells the unfortunate news that your loved person is brain dead, that means as soon as we remove the ventilator కానీ మనం బాడీని సస్టైన్ చేసే ఎక్విప్మెంట్ రిమూవ్ చేయగానే లైఫ్ ఆగిపోతుంది. సో వై వీఆర్ కీపింగ్ దట్ ఈస్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఫ్యామిలీకి. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ అస్ టు స్టాప్, వీ విల్ స్టాప్. వీఆర్ వెరీ షూర్ ఇర్రివర్సిబుల్ డెత్ అయినట్టే అది బ్రెయిన్ డెడ్ అంటే. వీ కెనాట్ బ్రింగ్ ద పర్సన్ బ్యాక్. బట్ ఇఫ్ some organs are good enough to be donated to other people as a magnanimous gesture, sometimes the person may say
like me, I have announced if I go into that situation, I will donate my organs. My family knows. ఓకే. ఓకే, సో అట్లా తనన్న డిక్లేర్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్ కెన్ టేక్ ద డెసిషన్, హూఎవర్ ఇస్ స్పౌస్, చైల్డ్ ఆర్ సో మనం డిక్లేర్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్? ఎనీ గవర్నమెంట్ పోర్టల్ ఆర్ ఎనీ మెడికల్ రిలేటెడ్ యూ పోర్టల్? కెన్ కీప్ ఏ స్మాల్ కార్డ్ డౌన్లోడెడ్, ఐఎమ్ ఏ వాలంటరీ ఆర్గన్ డోనర్ ఇన్ యువర్ పర్స్ అండ్ టెల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. దట్స్ ఇట్. పోర్టల్లో చేయొచ్చు, ఉంది పోర్టల్, లేదా జీవన్ దాన్ పోర్టల్ అని ఉంటుంది తెలంగాణలో. నేషనల్ పోర్టల్స్ ఉన్నాయి, రకరకాల పోర్టల్స్ ఉన్నాయి. బట్ టెల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, అన్ఫార్చునేట్లీ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు మీ, దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ. ఓకే. సో దెన్ అట్లీస్ట్ దెన్ ద డెసిషన్ టేకింగ్ టైం కానీ వాళ్ళకి కానీ ఈజీగా ఉంటుంది. అవునవును. అదర్వైజ్ ద ఓనస్ ఈజ్ ఆన్ దెమ్, ఈజ్ ఇస్ ద రైట్ థింగ్ ఐఎమ్ డూయింగ్ ఆర్ నాట్. మనం చెప్పకపోతే అది వాళ్ళ డెసిషన్. వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవ్రీ అదర్ వీక్ వీఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ cadaver transplant వేర్ 2 kidneys are given new life to 2 people differently. ఓకే. Liver is giving life to a new liver failure person. Lung is giving life to liver lung failure. Heart is giving life. Eyes మీకు తెలిసింది. So around 8 people can be benefited by one decision by a family member. ఓకే. సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ ఆర్గన్ షార్టేజ్ ఏదైతే బర్డన్ మన మీద ఉందో యాజ్ ఎ కంట్రీ, సో ఈ డెసిషన్ వల్ల మోర్ అండ్ మోర్ పీపుల్ కెన్ సర్వైవ్, గెట్ ది బెనిఫిట్ ఆఫ్ బ్రెయిన్ డెడ్ ఆర్గన్ డొనేషన్ ప్రోగ్రామ్, cadaver డొనేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే, ఓకే. అండ్ సార్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా జనరల్లీ అంటే కొంతమంది యాక్సిడెంట్స్లో ఆన్ ద స్పాటే చనిపోతారు కదా, సో ఎంత టైం లోపు దే ఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ ద ఆర్గన్? అంటే డెసిషన్ ఎంత త్వరగా తీసుకోవాలి? అది మన ఇండియాలో ఇంకా అది ప్రెజర్ చేసే అంత ఎబిలిటీలో లేము. ఓకే. పేషెంట్ షుడ్ హ్యావ్ లైఫ్ బై ద టైమ్ దే రీచ్ ద హాస్పిటల్. ఓకే. అండ్ హాస్పిటల్ షుడ్ హ్యావ్ ద మెషినరీ టు సస్టైన్ ద లైఫ్. అంటే నేను గుండు కొట్టుకోవడం, హార్ట్ బీటింగ్, బ్రెయిన్ డెత్ అయిపోయింది అక్కడ. హార్ట్ ఈస్ బీటింగ్ ఓన్లీ బికాస్ వీఆర్ సపోర్టింగ్ విత్ మెషినరీ. ఓకే, ఓకే. సో అది ఆల్రెడీ బ్రాడ్ డెడ్ టు ద హాస్పిటల్ అంటే కనుక డిసిడి అంటారు, డిసీజ్ సర్క్యులేటరీ డెత్. సర్క్యులేటరీ అంటే హార్ట్ కూడా కొట్టుకోవట్లేదు. దాన్ని మనం ఇంకా వీఆర్ నాట్ ఎట్ దేర్. సమ్ కంట్రీస్లో చేస్తున్నారు. అవునా? ఓకే, కానీ నాట్ డెత్ అవుట్ సైడ్ కాదు, డెత్ విత్ ఇన్ ద హాస్పిటల్, బట్ దే హ్యావ్ అరేంజ్డ్ రిట్రీవల్ ఆఫ్ ఆర్గన్స్. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ మనం కూడా అటువైపు వస్తాము. ఓకే, యాజ్ ఆఫ్ నౌ పేషెంట్ వాజ్ బ్రాట్ అలైవ్ టు ద హాస్పిటల్, వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, ఓకే. అండ్ సార్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 50 and 60 అబౌవ్ వాళ్ళు ఎవరైతే బ్రెయిన్ డెత్ అయి చనిపోతూ ఉంటారో వాళ్ళ కిడ్నీస్ కూడా ఎలిజిబుల్గానే ఉంటాయా ఫర్ డొనేషన్? గుడ్ క్వశ్చన్. దీన్ని 60-year-old పర్సన్ హూ ఈస్ ఫిట్, నేను చెప్పిన లైఫ్ అంతా జిమ్కి వెళ్ళాడేమో, ఓకే, ఓకే, ఆర్ యోగా చేసాడేమో, ఆర్ జనరల్ డైట్ అండ్ మెయింటెనెన్స్, వాకింగ్, నో స్టెరాయిడ్స్ ఎప్పుడు తీసుకోకుండా, మెడిసిన్స్ హెల్తీగా మెయింటైన్ చేస్తూ, రెగ్యులర్గా మనము బ్లడ్ చెకప్ చేసుకుంటూ అన్ని చేసుకుంటే హీఈస్ అ గుడ్ పర్సన్ టు డొనేట్. ఓకే, ఓకే. 40-year-old పర్సన్ విత్ డిసీజ్డ్ కిడ్నీస్ ఈజ్ inferior compared to this person. ఓకే. So age is one of the factor. ఓకే, ఓకే. అండ్ కిడ్నీస్లో అలా ఉంటుంది, బట్ ఎనీ ఆర్గన్ అంటే ఏజ్ ఎలా ఉన్నా సరే మోస్ట్లీ అది హెల్తీగానే ఉంటుంది. ఐస్ అట్లా ఉంటాయా? క్యాటరాక్ట్ ఐస్ యూజువల్గా వీ కెన్ యూజ్ బికాజ్ మనం వాడేది ఓన్లీ ద ఫస్ట్ అవుటర్ లేయర్, కార్నియా. కార్నియా యూజువల్గా ఏజింగ్తో చాలా డ్యామేజ్ ఏం కాదు. సో వీ కెన్ టేక్ ద కార్నియా అండ్ కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓన్లీ కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు, అంటే ద అవుటర్ లేయర్ ఏదైతే మనకి నల్లగుడ్డు ఉందో దాని ముందుండే ఏదైతే ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ ఉంది మనకు, అది డ్యామేజ్ అయితే ఇన్ఫెక్షన్, ట్రామా వల్ల అది దాన్ని తీసేసి కొత్తది పెడతారు. ఓకే. మిగతా పార్ట్ నార్మల్ ఉండాలి. సో ఐస్కి ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు లివర్, లంగ్స్, వీటికి కూడా స్మోకర్ ఉన్నారు, 40 yearsకి అది చెడిపోయింది అనుకోండి లంగ్స్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. 65-year-old హెల్దీ ప్రాణాయామం అవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, లంగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ యంగ్ మ్యాన్. ఓకే. ఆరోగ్యాలు. అండ్ ఆల్కహాల్ అంటే నేను డాక్టర్స్ని మీట్ అయినప్పుడు అడిగే వెరీ కామన్ క్వశ్చన్ ఏంటంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయొద్దు, స్మోక్ చేయొద్దు అంటే వినే సిచ్యువేషన్స్లో ఎవరు లేరు. ఇట్స్ దేర్ ఓన్ డెసిషన్ టు కన్స్యూమ్. బట్ కానీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్? అంటే అందరు లివర్ ఇష్యూస్ అనుకుంటారు. అవును.
స్మోకింగ్ డైరెక్ట్లీ కాజెస్, అంటే ప్రొలాంగ్డ్ స్మోకింగ్ డైరెక్ట్లీ కాజెస్ కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్. ఓకే. ఇవి డైరెక్ట్ లింక్ ఉంది. ఓకే. సో వీ సీ రెగ్యులర్లీ బ్లాడర్ క్యాన్సర్ పేషెంట్స్ హూ ఆర్ ఆర్ వర్ స్మోకర్స్. ఓకే. సో ఆల్కహాల్ డైరెక్ట్ డ్యామేజ్ టు కిడ్నీ అంతగా లేదు, ఓకే. బట్ వన్స్ లివర్ డ్యామేజ్ అయితే యాజ్ ఎ కొలెటరల్ డ్యామేజ్ కిడ్నీ కూడా తర్వాత అవ్వచ్చు. అండ్ చాలామంది కిడ్నీస్ మేము చాలా హెల్తీగా ఉన్నాం, నేను రీసెంట్గా వింటుంది ఏంటి అంటే ఒక కిడ్నీ ఫంక్షన్ అవ్వకపోయినా కూడా సెకండ్ది ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి తెలియదు అని. ఇస్ ఇట్ ట్రూ సార్? వెరీ ట్రూ. అవునా? ఓకే. సో నేను చెప్పిన కిడ్నీ స్టోన్ ఎగ్జాంపుల్, సైలెంట్ డ్యామేజ్, పెయిన్ వచ్చింది, మెడిసిన్స్ ఇచ్చాము, సివియర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ స్వెల్లింగ్ ఉంది, సర్జరీ చెప్పాము, బట్ సంబడి టోల్డ్ సమ్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదో ఉంది, హోమియోపతి కానీ ఏదైనా. సో పెయిన్ తగ్గిపోయింది, ఆ ట్రీట్మెంట్ చేశారు, పెయిన్ తగ్గిపోయిన దాన్ని మనం స్టోన్ తగ్గిపోయింది అలా వెళ్ళిపోయిందని మనం పట్టించుకోలేదు దాన్ని. ఓకే. సో అప్పుడు సైలెంట్గా కిడ్నీ ఒకటి కంప్లీట్గా డ్యామేజ్ అయింది ఏంటంటే ఇంకో కిడ్నీతోనే నడుస్తుంది బాడీ. సో అది కూడా సో 2 కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడే మనకి సిమ్టమ్స్ వస్తాయి. ఓకే. కొన్నిసార్లు పుట్టుకతోనే ఒకటే ఉంటుంది. ఓ. ఇప్పుడు ఈ మధ్య అందరికీ అల్ట్రాసౌండ్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది, బట్ ఇప్పుడు 40+ వాళ్ళ అప్పట్లో అల్ట్రాసౌండ్ ఉండేది కాదు కదా, 30+ ఏజ్ ఇప్పుడు ఉండే వాళ్ళకి. సమ్ టైమ్స్ యూ పికప్ రైట్ నౌ, ఓ యూ హ్యావ్ ఓన్లీ 1 కిడ్నీ ఫ్రమ్ బర్త్, బట్ డోంట్ వరీ, ఇట్ ఈస్ హెల్దీ అండ్ యాక్టివ్, ఓకే, ఇనఫ్ ఫర్ యూ. ఓకే, అర్థమైంది. అండ్ ఈ మధ్య రీసెంట్గా మెనీ అంటే ఆర్గాన్ రిలేటెడ్ కేసెస్లో చాలా సిరీస్లు కానీ మూవీస్ కానీ వచ్చేసాయి అనమాట. నేను రీసెంట్గా చూసిన ఒక భయంకరమైన ఏంటంటే కిడ్నీ డొనేషన్. సో దెర్ ఆర్ అ విలేజ్ ఆఫ్ పీపుల్, సో వాళ్ళు ఏంటి అంటే ఒక కిడ్నీ సరిపోతుంది కదా అని చెప్పేసి దెల్ డొనేట్ ఫర్ ద మనీ అనమాట. ఓకే. సో ఇన్ యువర్ టోటల్ హిస్టరీ హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ కేసెస్? ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ సచ్ ఘోరమైన మాల్ ప్రాక్టీస్ ఇప్పటిదాకా కాలేదు. ఓకే. బట్ బీయింగ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, ఓకే, అకేషనల్లీ హియర్ అండ్ దేర్ వీ నో వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. most likely after it has happened and busted by police or something, but it is going on sometimes. See, సొసైటీలో ఉండే ఇల్లు మెడికల్ ఫీల్డ్లో కూడా ఉంటుంది. అవునవును. సో సంబడీ ఈజ్ గ్రీడీ, వాంట్స్ టు ఎర్న్ మోర్ మనీ, he will arrange things, doctors, donors, everybody. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ కొరత ఉన్నంత వరకు, ఇప్పుడు సప్లై డిమాండ్ ఉన్నప్పుడు unscrew elements వస్తారు, they will utilize the flaws and loose ends in the system. It is going on right now as we are speaking. Somewhere it is going on in our own country, not at a large scale but low level, smaller, less prominent places లో అవుతుంది, big setups లో కాదు. ఓకే. ఓకే, అర్థమైంది. In other countries, many places it is not still illegal, so they can go and get it done. I don't want to list the name of these countries. చాలా యంగ్ ఏజ్ పర్సన్కి కూడా ఇలా జరిగిందనమాట. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆర్గన్. సో యావరేజ్గా ఎంత టైం పడుతుంది సార్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు? యా, గుడ్. దేర్ ఆర్ డిఫరెంట్ క్రైటీరియా వెయిటింగ్ లిస్ట్లోకి. మీరు డయాలసిస్ నడుస్తుందా లేదా, డయాలసిస్ నడుస్తుంటే ప్రాపర్ యాక్సెస్ ఉందా, డయాలసిస్ అంటే బ్లడ్ ఇంజెక్ట్ చేయడానికి తీయడానికి, డయాలసిస్ ఏజ్ ఎంత, యంగర్ ద పర్సన్ హయ్యర్ మార్క్స్, చిల్డ్రన్ వీ డోంట్ వాంట్ టు వెయిట్, యంగ్ అడల్ట్స్ వీ డోంట్ వాంట్ టు వెయిట్, ఓకే, అండ్ ఎప్పటి నుంచి ఉన్నారు, లాంగివిటీ. సో డిపెండ్స్ ఆన్ దీస్ డిఫరెంట్ క్రైటీరియా అండ్ మీ బ్లడ్ గ్రూప్ కామన్ గ్రూపా అన్కామన్ గ్రూపా. వీటిలో యాజ్ ఎర్లీ యాజ్ 2 months, వెరీ రేర్లీ, యూజువల్లీ 2 to 3 years, sometimes 6 years, sometimes 8 years కూడా. సో దిస్ అ వేరియస్ స్పెక్ట్రమ్, ఈ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే. సో మీకు వీటిలో యు ఆర్ వెరీ సిక్ అండ్ డయాలసిస్ కష్టంగా ఉంది, చేయలేకపోతున్నారంటే యూ విల్ గెట్ ఏ హయ్యర్ పొజిషన్ అండ్ యాజ్ సూన్ యాజ్ సమ్ ఆర్గన్ ఈస్ అవైలబుల్ యూ విల్ బి కాల్డ్. ఓకే. 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 సో ఈ క్రైటీరియా యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ బీయింగ్ నైస్లీ అండ్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. ఇట్స్ బేస్డ్ ఆన్ ఏ పోర్టల్, సో ఇట్ ఈస్ అన్కరప్టెడ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్. సో ఉమెన్కి కూడా జనరలీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్ టు మెన్ అండ్ ఉమెన్. సో మెనోపాజ్ తర్వాత ఎక్కువ అవుతాయా యూరిన్ ఇన్ఫెక్షన్స్? మెన్, విమెన్. మెన్లో, యంగర్ మెన్లో కావు. ఓకే. అవుతున్నాయంటే సమ్ ప్రాబ్లం ఉంది.
ప్రాస్టేట్ విల్ డిస్కస్ నెక్స్ట్. ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే. ఫీమేల్స్ మళ్ళీ యంగర్ అన్మ్యారీడ్ గర్ల్స్ వాళ్ళకి పుట్టుకతో లోపాలు ఉంటే వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యారీడ్ ఏజ్ ఫ్యామిలీ లైఫ్లో ఉండే లేడీస్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కామన్గానే అవుతుంది, కాకపోతే మైల్డర్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఓకే. మెనోపాజ్ అయిన తర్వాత బికాజ్ ఆఫ్ డయాబెటీస్ కానీ లేదంటే యూరినరీ ఎంప్టీయింగ్ మెకానిజం పంపింగ్ వీక్ కానీ హోల్ నారో కానీ ఉంటే కూడా యూరిన్ కంప్లీట్గా క్లియర్ కాక మిగిలిపోతుంది లోపల, దానివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో ఫీమేల్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మనకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్, ఫీమేల్స్ బర్డన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫీమేల్స్కి ఎక్కువ ఉంది. ఎందుకంటే యూరిన్ పైప్ షార్ట్గా ఉంటుంది కాబట్టి ఎంట్రీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే, అర్థమైంది. అండ్ 2 to 3 అవర్స్కి ఒకసారి యూరిన్కి వెళ్ళడం ఇస్ ఇట్ కామన్? 2 to 3 అవర్స్కి ఒకసారి వెళ్ళడం అనేది మైల్డ్ అబ్నార్మాలిటీ. ఓకే. సో యూజువల్లీ యువర్ బ్లాడర్ షుడ్ బి ఏబుల్ టు హోల్డ్ 4 hours. 4 hours? యా. ఓకే. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ గుడ్ వాటర్, స్టోన్స్ ఉన్నాయి లేదంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ 2-3 hours ఈజ్ ఓకే. లెస్ దెన్ 2 hours ఈజ్ అబ్నార్మల్. ఓకే. నైట్ టైం మీరు ఒకసారి కంటే ఎక్కువ సార్లు లేస్తున్నారంటే నిద్రపోయిన తర్వాత దాన్ని కూడా అబ్నార్మల్గా చూస్తాం అనమాట. సో అసలు ఎంత వాటర్ తీసుకోవాలి ఫర్ కిడ్నీ హెల్త్ ఆల్సో? ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకునే కొద్దీ ఎక్కువ ప్రాసెసింగ్ కదా. నార్మల్ పర్సన్ 2.5 to 3 liters అడల్ట్ పర్సన్. ఓకే. సో దట్ 2 liters of urine output will prevent most of your kidney stone or other dehydration, all other problems. Okay. If you are gymming, working, jogging ఇవన్నీ చేస్తున్న చెమట పడితే దీని మీద ప్లస్ వస్తుంది. ఓకే. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే కూడా మేము ఒక 500 ml ఎక్కువ చెప్తాం దీనికంటే, అంతే. ఐడియల్గా 2 to 2.5 liter యూరిన్ అవుట్పుట్ ఇన్ 24 hours పాస్ చేస్తే కిడ్నీ స్టోన్ రిస్క్ తగ్గిపోతుంది అనమాట. బట్ దేర్ ఆర్ సర్టన్ సెగ్మెంట్ వేర్ ఇది కూడా సరిపోదు, వాళ్ళకి అడిషనల్గా మెడిసిన్స్ ఇవాల్యుయేషన్స్ చేయాలి, అది కిడ్నీ స్టోన్స్కి. సో మెజారిటీ పబ్లిక్కి ఈ డిక్టమ్ సరిపోతుంది అనమాట, రూల్ ఆఫ్ థమ్ 2.5 liter to 3 liters. కొందరు 5-6 కూడా తీసుకుంటారు, దట్ ఈస్ నాట్ నెసెసరీ. Okay. At the same time, if you are not normal, if you are unable to pass urine empty freely, elderly person, prostate, females, menopausal female with some weakness in the bladder, we decrease the water intake. Okay. We cannot give more water load to the bladder. Frequent passage, frequent unable to empty, retention of urine, infection వస్తుంది. So the blind rule that everybody should drink this water is incorrect. Average normal no problems ఇది కరెక్ట్. కిడ్నీ స్టోన్ somewhat different. Prostate enlargement, urinary bladder function weak, menopausal lady with bladder function or some emptying function weak, decrease the water intake. ఓన్లీ ప్రాబ్లం వాళ్ళకే కిడ్నీ స్టోన్ కూడా ఉంటే కనుక ఇట్స్ డిఫికల్ట్ టు మేనేజ్. కిడ్నీ స్టోన్ కారణం ఎక్కువ తీసుకోవాలి, దీనికోసం తక్కువ తీసుకోవాలి. అది సిచ్యువేషన్ ఏది ఇంపార్టెంట్ దాన్ని బట్టి వెరిఫై చేయాలి. యంగ్ ఉమెన్ లో వచ్చే యూరాలజీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి సార్? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే. మోస్ట్ లేడీస్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పాపం వాళ్ళు ఎవరికి చెప్పరు కూడా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది తగ్గిపోతుంది కూడా. వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్. ఇప్పుడు మన కామన్ కోల్డ్ వస్తే తగ్గిపోతుంది, ఏదో మనము ఆవిరో ఏదో పట్టుకుంటాం తగ్గిపోతుంది. సేమ్ అట్లానే యూటీఐస్ కూడా తగ్గిపోతాయి. సో సమ్ టైమ్స్ తగ్గకపోవచ్చు. సో అప్పుడు డిలే చేయకుండా డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయితే కనుక, సో ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ కిడ్నీస్ కూడా స్ప్రెడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సిస్టైటిస్ కాస్త కిడ్నీ ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రైటిస్ కూడా అవ్వచ్చు. సో they should feel safe. ఆ సోషల్ స్టిగ్మా నుంచి బయటికి రావాలి. నేను ఉమెన్ ని ఎట్లా, నేను ఓకే యూ కెన్ ఫైండ్ ఏ ఫీమేల్ డాక్టర్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి, చాలా మంది ఉన్నారు. సో హౌ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ యంగ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్ లో ఉండే లేడీస్ కి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి, వన్స్ దే ఆర్ ఇన్ ఫిజికల్ రిలేషన్షిప్ దే హావ్ టు పాస్ యూరిన్ ఆఫ్టర్ దట్. Okay, that will flush out any bacteria that may enter the urinary system. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ సజెస్ట్, మా దగ్గరికి వచ్చే వాళ్ళు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కొందరికి. ఒకసారి వస్తే కరెక్టే, రిపీటెడ్గా వస్తుంది అనుకోండి, ఇట్స్ బెటర్ టు వైప్ ద ప్రైవేట్ ఏరియా ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ దాన్ వాష్. వాష్ కెన్ డిస్పర్స్ అండ్ దెన్ కాజ్ ఇన్ఫెక్షన్. సో ఈ రెండు ఫ్యామిలీ లైఫ్లో ఉండే వాళ్ళకి. ఎల్డర్లీ ఫీమేల్స్, మెనోపాజల్ ఫీమేల్ యూరిన్ ఇన్ఫెక్షన్
ఈ లాంగ్ జర్నీస్ చేయడానికి కానీ డిహైడ్రేషన్ చేసుకుంటారు, యూరిన్ వస్తుందని. అవును. బాత్రూమ్స్ ఉండవు, ఉన్నా కూడా అన్క్లీన్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ డూ లాంగ్ జర్నీస్ ఓకే. ఇఫ్ యూ క్యాన్. ఓకే, దట్ టు రోడ్ జర్నీస్. రోడ్లో మన కంట్రీలో ఇంకా అన్ని చోట్ల క్లీన్ టాయిలెట్స్ లేవు. లేవు. సో ఇఫ్ యూ హ్యావ్ టు డూ లాంగ్ జర్నీ, క్యారీ యువర్ ఓన్ శానిటైజర్. ఓకే, క్యారీ అండ్ డోంట్ టచ్ ద కమోడ్ సీట్. ఓకే, వేర్ ఎవర్ యు ఆర్, జస్ట్ try to bend and pass if you can. Okay. No touch. Then sanitize your hands before entering the washroom. After మీరు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శానిటైజ్ చేసుకోండి, ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్. సో పబ్లిక్ టాయిలెట్స్లో మనం వాడాలి అన్నప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ డోంట్ గెట్ డిహైడ్రేటెడ్. వాటర్ తక్కువ తాగి పోస్ట్పోన్ చేయకండి. ఇఫ్ యూ గెట్ డిహైడ్రేటెడ్ యూ విల్ బీ హ్యావింగ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే. వాటర్ మోస్తరుగా తాగుతూ, ఓకే, ఫ్లష్ అవుట్ చేస్తూ యూరిన్ని చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు స్టాక్గా ఉందనుకోండి, యూరిన్ మూమెంట్ లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంది. సైకిల్ అయితే బయటకు వచ్చేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఓకే. సో కొంతమంది జర్నీస్లో హోల్డ్ కూడా చేసుకుంటారు సార్. వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఇన్ఫెక్షన్ అని. సో హోల్డింగ్ వల్ల కూడా హోల్డింగ్ చేయొద్దు, అస్సలు చేయొద్దు. ఓకే, గాట్ ఇట్. ఈ శానిటరీ టిప్స్ ఫాలో అవుతూ, టచ్ కాకుండా, ఆ పబ్లిక్ టాయిలెట్ ట్యాప్ వాడకుండా మీ ఓన్ వాటర్ బాటిల్లోది మీరు వాష్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. అండ్ మీ హ్యాండ్ రబ్ లాంటిదైనా తీసుకొని చేతులు క్లీన్గా పెట్టుకుంటే అక్కడ టచ్ చేసే ముందు ఇట్ విల్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. ఓకే. అండ్ ఇది అడిగితే నన్ను కొడతారేమో మీరు, అసలు బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ అయిపోతాయా? కొట్టాల్సిందే. అవునా? సో నిజంగా జోక్ అది. ఇది కూడా నేను చూసాను అనమాట, వన్ ఆఫ్ ద రీల్. సో మీరు ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తుంటే సో కిడ్నీ స్టోన్స్ ఉన్న పర్లేదు, బీర్ తాగేయండి, సో డిజాల్వ్ అవుతాయి. ఆల్కహాల్ బాడీలో ఉండే వాటర్ అంతా తీసేసి పంపించేస్తుంది. ఓకే. ఓకే, సో బాడీ డిహైడ్రేట్ అయిపోయింది, మోర్ ప్రోన్ ఫర్ కిడ్నీ స్టోన్స్. ఓకే. ఉన్నవి డిజాల్వ్ అవ్వవు కదా, అస్సలు అవ్వవు. ఓకే. ఆల్కహాల్ ఏం చేస్తుంది, మీకు హ్యాంగ్ ఓవర్లో ఏమవుతుంది ఆల్కహాల్ తీసుకుంటే, యు ఆర్ డిహైడ్రేటెడ్. ఓకే. ఓకే, అందుకని హెడేక్ అంతా వస్తుంది. వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ హ్యాంగ్ ఓవర్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫ్లష్ ఎ కిడ్నీ స్టోన్ ఆర్ డిజాల్వ్ ఇట్, ఓకే, టేక్ మోర్ వాటర్ అండ్ ఎక్స్క్రీట్ మోర్ వాటర్. ఓకే. Beer will take little water, beer water, and kick out more water from the body. So intake will be less, output will be more. Okay, body will be relatively dehydrated and more concentrated urine. You will be urine ఎక్కువ రావాలనుకుంటే వాటర్ ఎక్కువ తాగండి. దానికి బీర్ ఎందుకు అంటారు? 200 ml బీర్ తాగే బదులు 500 ml వాటర్ తాగండి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్ రిలేటెడ్ టు కిడ్నీస్. యూ చూస్ ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఓకే, కాఫీ ఆర్ టీ? టీ is somewhat better. Okay. Caffeine in both of them is a risk factor for kidney stone. Tea lo kuda untundi. Non caffeinated green tea, lemon tea is okay. So if you are a recurrent stone former. Okay. ఏదో ఒక రోజు 1 month డిహైడ్రేషన్ లో ఉంటే లైఫ్ లాంగ్ కాఫీ తాగమని నేను బ్లాక్ చేయను. ఓకే. బట్ రికరెన్సీ ఉండి వాటర్ తాగుతూనే వస్తున్నానంటే టీ ఆపేయండి, కాఫీ ఆపేయండి. లెమన్ టీ, జింజర్ టీ, హనీ లెమన్ టీ, బ్లూ టీ ఇట్లాంటివి ఏవైనా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అండ్ బ్లాక్ కాఫీ చాలా హెల్దీ అనేది ఇప్పుడు బయట ట్రెండ్. సో బ్లాక్ కాఫీ తీసుకోవచ్చా? బ్లాక్ కాఫీ ఈజ్ రియల్లీ హెల్దీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మంచిదే. బట్ అగైన్ రికరెంట్ స్టోన్ ఫార్మర్ ఉంటే కనుక కెఫీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇట్ కెన్ కాజ్ కిడ్నీ స్టోన్స్ టు యూ. సో డైలీ 2 to 3 కాఫీస్ తీసుకుంటూ ఉంటారు బ్లాక్ కాఫీస్ కూడా. ఇట్స్ హెల్దీ, యూ విల్ గ్లో, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో అని చెప్తున్నారు. కిడ్నీ స్టోన్ లేనంత వరకు నో ప్రాబ్లం. స్టోన్ లేనంత వరకు నో ప్రాబ్లం, ఉంటే వీ షుడ్ టేక్ కేర్. ఓకే. అండ్ మీరు జనరల్లీ సర్జరీ ఆర్ కన్సల్టేషన్, విచ్ వన్ డూ యూ ప్రిఫర్? రైట్ నౌ వాట్ ఐ లైక్ టు డూ అని అడుగుతున్నారు కదా, వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ ఫర్ ద పేషెంట్. ఓకే. ఓకే. సో I'll just cross check, am I doing the right thing? If I'm doing the right thing, both of them allow. Okay. If somebody needs a good counseling, I love doing counseling. Okay. Somebody is in depression, somebody is in anxiety, somebody is in surgery, cancer or some major problem. And if that person needs me talking, reassuringly for them, it will give me the same internal satisfaction like how I do a complex surgery. And then relieve him as I am talking and relieving. So what the need ఆ టైంలో ఏది ఉందో అది నేను మీట్ చేస్తే నాకు సేమ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
ఓకే. ఓకే. సో, ప్రిఫరబుల్లీ ఐ మీన్ మీకు మార్నింగ్ టైమ్స్ వర్క్ చేయాలని ఉంటుందా? ఆర్ ఈవినింగ్ టైమ్స్? సర్జరీస్ యూజువల్గా మార్నింగ్, సో దట్ ఉంటాయి. ఎంటీ స్టమక్తో ఉంటారు, వాళ్ళు ఆకలితో ఉంటారు, ఓకే. వాళ్ళ ఓకే. నుంచి తిట్లు మనకి తక్కువ వస్తాయి. ఓకే. 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 సో, యూ డోంట్ అంటే దానికి మీకు ఫ్లెక్సిబిలిటీ లేదంటారు. సో, మార్నింగ్ అనేది మీకు యూజువల్గా సర్జరీస్ మార్నింగ్, దెన్ యాజ్ డే ప్రోగ్రెసెస్ కన్సల్టేషన్. ఓకే. ఓకే. సో, పర్సనల్‌గా మీరు బుక్స్ ఎక్కువ చదువుతారా సార్? పాడ్‌కాస్ట్‌లు ఎక్కువ చూస్తారా? చదవడానికి టైం ఉండదు కాబట్టి ఆడియో, ఓకే. 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 యూట్యూబ్ ఆడియోస్. అండ్ మీరు 10 ఇయర్స్‌గా ఉన్నారా కేర్‌లో? 8.5 years. 8.5 ఇయర్స్. ఓకే. సో, ఈ 8.5 ఇయర్స్‌లో మీరు చూసిన దాన్ని బట్టి వన్ వర్డ్ అబౌట్ కేర్ హాస్పిటల్స్ అంటే? హాస్పిటల్ దట్ ఈస్ సెన్సిటివ్ టు ద డాక్టర్స్ అండ్ పేషెంట్స్ కన్సర్న్స్. ఓకే. సెన్సిటివ్ టు డాక్టర్స్ యాస్ వెల్. అండ్ పేషెంట్స్ కన్సర్న్స్. ఓకే. 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 అండ్ వన్ ఫుడ్ దట్ ఎవ్రీవన్ షుడ్ రెడ్యూస్ అకార్డింగ్ టు యూరాలజీ అంటే? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్. ఎక్సెస్ కార్బోహైడ్రేట్. ఓకే. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్. ఓకే. అండ్ వన్ మెసేజ్ ఫర్ యంగ్స్టర్స్. నెవర్ లూజ్ ఎంథూసియాజం. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో, నేను కొన్ని ఫుడ్స్ చెప్తాను సార్. దానికి 1 to 10 రేటింగ్ ఇవ్వండి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. ఓకే. సోయా అండ్ పన్నీర్. 8, బ్రెయిన్, లివర్, బోటీ, మటన్. 4, 2, సోడియం ఫుడ్స్. 2, పల్లీలు. 3, ఓకే. పాలకూర. 3, 4, బీట్రూట్. 2, 3, టొమాటో. 4, 5, బ్రింజల్. 3, 4. Basically, 2 types of kidney stones are there. If you know which type of stone you have, the other people can eat all these things. ఓ ఓకే. యూరిక్ యాసిడ్ స్టోన్ ఉంటే బ్రింజల్, నాన్ వెజిటేరియన్ ఇవి తినొద్దు. ఓకే. ఓకే. కాల్షియం స్టోన్ ఉంటే సోడియం, నేను చెప్పిన టొమాటో, పాలకూర, నట్స్ అవి తగ్గియాలి. సో ఇఫ్ ఐ హ్యావ్ యూరిక్ యాసిడ్ స్టోన్ అండ్ ఐఎమ్ నాట్ ఈటింగ్ దిస్, ఐఎమ్ నెసెసరీ నాట్ ఈటింగ్ దిస్. ఓకే. నోయింగ్ ద టైప్ ఆఫ్ స్టోన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఒక రెసిపీ ఏంటంటే మార్నింగ్ కోకోనట్ వాటర్లో ఆలివ్ ఆయిల్ అండ్ లెమన్ పిండుకొని ఒక 1 వీక్ తాగితే మోస్ట్లీ డిజాల్వ్ అయిపోతాయి. వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? ఐ విల్ ఆల్సో ట్రై నెక్స్ట్ టైం. ఓకే. ఓకే. మీరు కూడా చెప్తారా? ఓకే. ఎందుకంటే ఇట్ గాట్ మిలియన్ వ్యూస్ ఫర్ దట్ రెసిపీ. సో మోస్ట్ ఆఫ్ ద అవుట్ సైడ్ కంట్రీ డాక్టర్స్ దే ఆర్ టెల్లింగ్ ఇట్ అనమాట. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. కోకోనట్ వాటర్ అండ్ బూడిద గుమ్మడికాయ జ్యూస్, విచ్ వన్ డూ యూ సజెస్ట్? బూడిద గుమ్మడికాయ జ్యూస్. అవునా? కోకోనట్ వాటర్ కన్నా కూడా. సార్ బేసిక్గా ప్రాస్టేట్ అనేది దట్ ఈస్ ద న్యూ వర్డ్ దట్ ఐ హర్డ్. ఓకే. సో ఎంత ఫ్రీక్వెంట్గా ఆ ప్రాబ్లం ఉంటుంది, ఎవరికి వస్తుంది? ప్రాస్టేట్ అనేది ఆల్ జెంట్స్ అందరికీ ఒక నార్మల్ ఆర్గన్. ఓకే. లైక్ లేడీస్కి గర్భసంచి యూట్రస్ ఉంటుందో అట్లనే జెంట్స్కి ప్రాస్టేట్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది యూరిన్ బ్లాడర్ నుంచి ఏదైతే పైప్ బయటకు వస్తుందో యురెత్రా, దాని చుట్టూతా స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది అనమాట. ఓకే. దాని ఫంక్షన్ స్పర్మ్స్కి న్యూట్రిషన్ అందించడం, ఓకే. దాన్ని తయారు చేసే జ్యూస్. ఓకే. సో ఆఫ్టర్ 40-45 కొద్దిగా హార్మోన్ చేంజెస్ వల్ల దీన్ని వాపు జరగడం జరుగుతుంది అనమాట. ఓకే. యాజ్ నేను చెప్పాను కదా, దాని చుట్టూతో ఉంటుంది, అది వాపు అయిపోయి యూరిన్ పైప్ని ప్రెస్ చేయడం వస్తుందని స్లోగా. అండ్ బై ద టైమ్ 60-65 ఏజ్కి వచ్చేసరికి యూరిన్ స్లోగా రావడము, నైట్ టైం యూరిన్ కోసం 1 time ఆర్ మోర్ దెన్ 1 time, సమ్ టైమ్స్ 3 times, 5 times, సమ్ టైమ్స్ 8 times కూడా లెస్ ఉంటారు. ఎందుకంటే యూరిన్ పూర్తిగా రాకపోయేసరికి, ఫ్రీగా రాకపోయేసరికి ఎక్కువ సార్లు వెళ్తారు. ఓకే. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుండొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీకి స్ప్రెడ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, డయాబెటిక్స్ ఉంటే కనుక. బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు వీటి వల్ల, స్లోగా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు. అంటే అన్ని కాంప్లికేషన్స్, అందరికీ కాదు. ఓకే. 80-90% సిమ్టమ్స్ ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తారనమాట. అప్పుడు ఇది కారణం అని తెలిసినప్పుడు, బికాస్ ఆఫ్ టెస్ట్లు కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఫ్లో టెస్ట్ చేసి ఇది కారణం అన్నప్పుడు 90% మందికి సింపుల్ టాబ్లెట్స్తో ఒక ఫ్యూ ఇయర్స్ మనం వాళ్ళని మేనేజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. కొన్నేళ్ల తర్వాత అది టాబ్లెట్స్కి రెస్పాండ్ కావడం మానేస్తుంది అనమాట. సో అది ఇర్రివర్సిబుల్లా? మేబీ మీరు అన్నట్టు 10-15 years కూడా మేనేజ్ చేయొచ్చు టాబ్లెట్స్. ఒకసారి పెరగడం స్టార్ట్ అయిందంటే కనుక స్లో డౌన్ చేయొచ్చు, మెడిసిన్స్తో రివర్స్ చేయలేము. ఓకే. ఏజింగ్ పార్ట్ లానే, ఏజ్ వచ్చే కొంది మనం డిసీజ్ని పుష్ చేస్తాం, అంతేగాని కంప్లీట్గా క్యూర్ వీటిల్లో కాదు, ఇంట్లో కాదు. సో ఆ స్టేజ్ వచ్చి ఏదైతే మెడిసిన్స్తో రెస్పాండ్ కావట్లేదు, లేదంటే నేను కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రాస్టేట్, కిడ్నీ డ్యామేజ్, స్టోన్ ఫార్మేషన్, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది.
రిమూవ్ చేసే ముందు ట్యూమర్ కూడా ఉండొచ్చు దాంట్లో, ప్రాస్టేట్ క్యాన్సర్. ఓకే. అది ఉందా లేదా మనము అసెస్మెంట్లో పిఎస్ఏ టెస్ట్ చేస్తాము. అవి నార్మల్గా ఉందనుకుంటే కనుక స్టాండర్డ్ ట్రీట్మెంట్లో ఎండోస్కోపిక్ రిమూవల్ ఉంటుంది అనమాట. అంటే మనం మామూలుగా అందరికి తెలిసిన ఎండోస్కోప్, నోట్లో నుంచి స్కోప్ పెడితే ఎండోస్కోపీ అంటాం, అల్సర్స్ ఉన్నాయా చూడడానికని. దీంట్లో ఎండోస్కోప్ యూరిన్ పాసేజ్ నుంచే చిన్న స్కోప్ వస్తుంది. ఓకే. అది పెట్టి దాన్ని మనం అండర్ విజన్ మనం ఎలక్ట్రిక్ కరెంట్తో తీస్తే దాన్ని టీయూఆర్పి అంటాము. ఓకే. లేజర్ ఎనర్జీతో తీస్తే లేజర్ టీయూఆర్పి అంటాం అనమాట. ఈ లేజర్తో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎందుకంటే స్పెసిఫిసిటీ, ప్రెసిషన్, బ్లీడింగ్ తక్కువ ఉండడము, చిన్న స్కోప్ వాడి చేయడము, ఫైన్ స్కోప్. వీటి వల్ల పెద్ద పెద్ద గ్లాండ్స్, నార్మల్ గ్లాండ్ 5 times 6 times పెద్దగా అయిన గ్లాండ్స్ కూడా మనం ఈజీగా తీయచ్చు. కొందరికి వెరీ హై రిస్క్ ఆఫ్ అనెస్థీషియా ఉందనుకోండి, వాళ్ళకి మనం రిమూవ్ చేయకుండా చిన్న గ్లాండ్స్ వాళ్ళకి యూరోలిఫ్ట్ అనే ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో మనం ప్రాస్టేట్ గ్లాండ్ని పిన్ చేయొచ్చు, దాని వాల్కి కొద్దిగా ప్లేస్ క్రియేట్ అవుతుంది. ఓకే. లేదంటే రిజమ్ అని ఒక మనం వాటర్ వేపర్ ఇంజెక్ట్ చేస్తాం ప్రాస్టేట్లో, అది కొన్ని రోజుల తర్వాత స్ట్రింక్ చేస్తుంది. ఈ మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అన్ఫిట్ వాళ్ళకి కొందరికి పనికొస్తాయి అన్నమాట. ఓకే. కొన్నిసార్లు యంగర్ మెన్ విత్ దిస్ ప్రాబ్లమ్ హూ ఆర్ యూనో ఈ సర్జరీస్ స్టాండర్డ్ ప్రొసీజర్స్లో ఈ స్పర్మ్ రిలీజ్ అయ్యే ఇజాక్యులేషన్ రాదనమాట. అది ప్రిజర్వ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ 2 రిజమ్, యూరోలిఫ్ట్ పనికి వస్తాయి అనమాట. ఓకే. సో దిస్ అ వేరియస్ స్పెక్ట్రమ్, మెడికల్ ట్రీట్మెంట్, స్టాండర్డ్ ప్రొసీజరు, మినిమల్ ఇన్వేజివ్, రిజమ్, యూరోలిఫ్ట్, ఇవన్నీ కూడా మనము ప్రాస్టేట్ గురించి చేయొచ్చు అనమాట. నేను చెప్పినట్టు ప్రాస్టేట్లో ట్యూమర్ ఉందనుకోండి, దాంట్లో మనము కన్ఫర్మ్ చేసుకొని బయాప్సీతో కరెక్టబుల్, సర్జికల్లీ క్యూరబుల్ అయితే కనుక రోబోటిక్ సర్జరీ చేయొచ్చు, లేదంటే రేడియోథెరపీ కూడా ఉందన్నమాట. సో ఎందుకు ప్రాస్టేట్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే, ప్రాస్టేట్ అనేది ఆల్ మెన్కి ఏదో ఒక టైమ్ ఆఫ్ దేర్ లైఫ్లో దే గో త్రూ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రాస్టేట్. ఓకే. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మెన్ ఇన్ అవర్ కంట్రీ అండ్ వరల్డ్ వైడ్ ఈస్ ప్రాస్టేట్ క్యాన్సర్. Men, especially in men. Okay. Only in men. Okay. Only in men. Yeah. Okay. Difficult for a female to get a prostate cancer. Okay. Got it. అండ్ నాకు ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, మీరు క్యాన్సర్స్ అన్నారు కాబట్టి ఎస్పెషల్లీ ప్రాస్టేట్ ఇష్యూస్ ఉన్న మెన్కి రిప్రొడక్టివ్ హెల్త్ డ్యామేజ్ అవుతుందా? ఎస్. అంటే మన కల్చర్కి వీఆర్ హ్యాపీ విత్ 2 children అండ్ దెన్ బై 35 ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. బట్ నౌడేస్ వీఆర్ సీయింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కాంటినెంట్స్, ఓకే, అండ్ అదర్ కల్చర్స్ వేర్ హ్యావింగ్ చిల్డ్రన్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. సో దే వుడ్ లైక్ టు హ్యావ్ చిల్డ్రన్ ఎట్ 60, 70 ఆల్సో. Oh, is it? Yeah. Okay. So they may marry again. So sometimes they are ఈ జనరేషన్లో ఉన్నారా సార్? వేరే కంట్రీస్లో, వేరే కల్చర్స్లో మీరు చూస్తున్నారా పేషెంట్స్ రెగ్యులర్గా? ఓకే. సో దే కమ్ విత్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్ అండ్ దే ఆస్క్ ఫర్ ఐ నీడ్ టు మెయింటైన్ మై ఫర్టిలిటీ, ఇజాక్యులేషన్. ఓకే. దానికోసం నేను చెప్పాను కదా యూరోలిఫ్ట్, రిజమ్, అవి వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటున్నాయి. ఓకే. ఆస్క్ అండ్ ఇఫ్ సంబడి ఈజ్ యంగర్ పర్సన్స్ 40s లో వస్తారు, స్టిల్ సమ్ టైమ్స్ దే ఆర్ డైవర్సీ, గెటింగ్ మ్యారీడ్ అగైన్, వాళ్ళకి మేము ఆఫర్ చేస్తాం. ఓకే. యంగర్ పీపుల్ ఆల్సో 40-45 ఏజ్లో కూడా ఇది కెన్ కాజ్ ప్రాబ్లమ్స్. ఓకే. అప్పుడు ఇది పనికి వస్తుంది. అండ్ క్యాన్సర్ అనేది ఐ మీన్ ఎవ్రీబడి ఈజ్ proning to cancer by 2050. Out of 10 people, every 3 people will have అనేది some research is there. True, very true. So kidney cancers ki what is the main reason, sir? Yeah, so smoking ఇందాక చెప్పాను, okay, one reason. Second, we don't know, మనం ఇంకా అంత as a mankind research how to prevent అనేది తెలుసుకోలేకపోతున్నాం. Okay. రొటీన్గా ఇప్పుడు ఎవరన్నా వేరే ప్రాబ్లంకని స్కానింగ్ చేస్తున్నాం అనుకోండి, స్మాల్ ట్యూమర్ ఇన్ ద కిడ్నీ 3 cm, దిస్ ఇస్ అ రొటీన్ హ్యాపెనింగ్ రైట్ నే. ఓకే, 100 మెంబర్స్కి స్కానింగ్ చేస్తే ఒకళ్ళిద్దరి కన్నా అది సంథింగ్ బయటపడుతుంది అనమాట ఎర్లీ స్టేజ్లో. మేబీ డ్యూ టు పొల్యూటెంట్స్ ఆర్ డ్యూ టు జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్ అగైన్, ఇన్సిడెన్సే పెరుగుతుంది. ఓకే, ఆబ్వియస్లీ మనం చుట్టూ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది కదా, సో కిడ్నీ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ రొటీన్ స్క్రీనింగ్ వల్ల ఇవి ఎర్లీ స్టేజ్లో పికప్ అయ్యి వాటిని వీ కెన్ రిమూవ్ దెమ్ ఓన్లీ విత్ ప్రిజర్వింగ్ ద కిడ్నీ.
పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. ఈ ఈ ప్రొసీజర్ వల్ల మనం వాళ్ళని వీ కెన్ సేవ్ ద లైఫ్ అండ్ ఆల్సో సేవ్ ద కిడ్నీ ఆల్సో. ఓకే. సో ద ఓన్లీ వే టు ప్రివెంట్ ఈజ్ టు క్యాచ్ ఇట్ ఎర్లీ rather than actual prevention. ఓకే. ఓకే. So gist is, even if you are normal, every 6 months, if you are maybe 35 years of age, go get your routine evaluation. ఓకే. సో అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది సార్? Ultrasound. Okay. Kidney cancer ultrasound. Maybe there are many other organs. So general, now it is so widely available. Even in small towns, people are doing scanning and health all. checkups. So health checkups every 6 months is mandatory. ఎవ్రీ 6 months ఇస్ మ్యాండేటరీ. 1 year నుంచి తగ్గింది. ఓకే, పోయింది 1 year. ఏజ్ లిమిట్ కూడా 50 కాదు ఇప్పుడు, 35, 30. ఫర్ సపోజ్ టుమారో ఐ సీ ఏ 37-year-old person, large tumor in the kidney, and it is about to kill him ఓకే. in a few months. So had we done a routine check, like he listened to some program like this and check చేసి ఒక 6 months బ్యాక్ తెలుసుకొని స్మాల్గా ఉన్నప్పుడు తెలుసుకుని ఉంటే we would have saved the person, saved the kidney also. ఓకే. ఓకే సార్, ఎనీ కేస్ అంటే యంగ్ ఏజ్లో ఇంకా వాళ్ళు ట్యూమర్ పెరిగిపోయిన స్టేజ్కి వచ్చేసి సరే అమ్మా ఇంకా నీకు ఇంతే టైం ఉంది ఇంక ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన సిచ్యువేషన్ చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది. అవునా? ఓకే. ఓకే. సో యూ ఆల్సో That's the side effect of being a doctor. బీయింగ్ హెల్ప్లెస్ సమ్ టైమ్స్. ఓకే. ఓకే. అర్థమైంది. సో హౌ డూ యూ మేనేజ్ ఇట్, ఐ మీన్ ఎమోషనలీ అండ్ సైకలాజికలీ? Basically, doctors are insensible or insensitive people. You have to understand. ఓకే. ఓకే. If you are suddenly given the situation, you will not handle like how we, because you are a normal, sensitive person. సెన్సిటివ్ పర్సన్. We are less sensitive people, so we got to used to this, facing this. ఓకే. సెన్సిటివిటీ తీసేస్తారు మెడిసిన్ చదివేటప్పుడు. తగ్గుతుంది అంటే నాట్ చదవడం అనేది కాదు, సీయింగ్ సఫరింగ్ అండ్ ఆల్ వీ గెట్ లెస్ సెన్సిటివ్. బట్ ఐ ప్రే I should not lose my sensitivity, but having sensitivity is also a problem. So it has to be balanced ante. Okay, got it. Thank you sir, thank you so much. ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.